శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న ధర్మంగా ఎలా ఉండాలో చెప్పాలి అని ఆ ప్రశ్నను పంపుతూ, ఆ ప్రశ్నను అంటే కామెంట్లలో పంపారు. సుమారుగా 7-8 కామెంట్లు పంపారు. అందులో వాళ్ళు అంటే ఈ ప్రశ్న పంపిన వారి ఉద్దేశం ఏంటంటే, అసలు ధర్మంగా ఎలా ఉండాలో చెప్పండి అనే దానికి ముందు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు చెబుతున్న శీర్షికలన్నింటిలో ధర్మంగా మంచిగా ఉండమని చెబుతున్నారు, వినటానికి బాగుంది, సంతోషంగా ఉంది. కానీ ప్రపంచంలో ఎన్నో రకాల హత్యలు, దోపిడీలు, చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి మానభంగాలు చేయటాలు, రకరకాలు, ఇక అవన్నీ రాశారు. ఎన్ని మోసాలు ప్రపంచంలో జరుగుతున్నాయో అన్నీ రాశారు. ఇన్ని జరుగుతుంటే ఎలా ఉండగలము, ధర్మంగా ఎలా ఉండాలో మీరే చెప్పండి. ఎవరి మనసులో ఎప్పుడు ఏ చెడ్డ ఆలోచన వస్తుందో తెలియదు కదా. ప్రపంచంలో ఇన్ని చెడులు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ధర్మంగా ఎలా ఉండాలి? ఇది వీరి ప్రశ్న. అంటే ధర్మంగా ఎలా ఉండాలి అంటే ఇన్ని అన్యాయాలను అసలు ఎదుర్కొని ఎలా ఉండగలం, లేదా ఎందుకు ఉండాలి అని కూడా అనిపించి ఉండొచ్చు. లేదా ఇన్ని అన్యాయాల మధ్యలో మనం ధర్మంగా ఉండటం కుదురుతుందా? ఇది వీరి ప్రశ్న. ఇక్కడ ప్రపంచము అన్నప్పుడు మనం ప్రపంచాన్ని మొత్తాన్ని గమనిస్తే అసలు ధర్మం అంటే ఏంటి ముందు తెలుసుకుందాం, తర్వాత ప్రపంచంలోకి వద్దాం. అది తెలియకుండా ప్రపంచంలోకి వచ్చిన ఉపయోగం ఉండదు. ధర్మము అంటే ఏంటంటే సత్యమునకు సంబంధించింది. సత్యము అంటే ఏంటి అంటే స్థిరమైనది. ఇప్పుడు స్థిరమైనది అంటే ఏంటంటే అగ్ని. నుప్పు పట్టుకుంటే కాలుతుంది, ఇది సత్యము. నుప్పు యొక్క గుణము కాల్చటము అంటే వేడి, దాని ధర్మము. నిప్పు యొక్క ధర్మం ఏంటి? వేడి. దాన్ని పట్టుకున్నప్పుడు కాలటం అనేది క్రియ. అదే వేడి మంట మండుతుంది అనుకోండి, వెలుతురు కూడా వస్తుంది, ప్రకాశము, దాని ధర్మం అది. ఇప్పుడు సూర్యుడు మండుతున్న అగ్నిగోళం. ఇప్పుడు సూర్యుడిని ఎవరు మనం వెళ్ళి పట్టుకోలేని దగ్గరికి వెళ్ళలేం, కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళడం ఎవరి వల్ల కాదు అసలు. ఎందుకంటే అపరిమితమైనటువంటి వేడితో మండుతున్న అగ్నిగోళం కరిగిపోతాయి ఏదైనా సరే, అసలు చాలా దూరం నుంచే. మనకి ఎన్నో వేల లక్షల కోట్ల అంటే అంతులేనంత దూరంలో ఉండటం వలన ఆ వెలుగు మన మీదకి వచ్చింది సూర్యకిరణాలుగా పడుతుంది. అది మండుతున్న అగ్నిగోళం అది. అంటే సత్యం ఏంటి? ఇప్పుడు అగ్ని అనేది, మంట అనేది కాలుస్తుంది, అంటే వేడిగా ఉంటుంది, కాలుతుంది. కాలడం దాని ధర్మం. ప్రకాశం అంటే వెలుతురు వస్తుంది, అది దాని ధర్మం. సత్యం అంటే ఏంటి? అది అగ్ని, మంట, అది సత్యం. ఆ సత్యం యొక్క స్థితులను తెలియజేసేది ధర్మం. దానిలో క్రియాత్మకమైన చర్య ఏంటంటే దాన్ని పట్టుకుంటే కాలుతుంది. కాలటం ధర్మం. అంటే ఇంకా మీరు ఎన్నైనా చేయండి, అది కాలుతుంది. ఈ విషయం తెలుసుకోవాలి. సత్యం అంటే ఏంటి? అగ్ని, మంట, వెలుతురు, ఇదంతా సత్యం. అది ఎప్పుడు ఉంటుంది అక్కడ. దాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? క్రియ ఏం జరుగుతుంది అంటే కాలుతుంది. కాలటం దాని ధర్మం, కాల్చటం దాని ధర్మం. అది. అలాగే నీరు చల్లగా ఉంటుంది, నీరు తాగితే దాహం తీరుతుంది, నీరు సత్యం. నీరు యొక్క గుణము చల్లగా ఉంటుంది, తాగితే దాహం తీరుతుంది, మొక్కలు బతుకుతాయి, నీటి ద్వారా అనేక జంతువులు బతుకుతాయి, మనుషులు బతుకుతారు. అంటే దానిని ఉపయోగించుకునేటప్పుడు జరుగుతున్న క్రియ ఉంది, అది నీటి ధర్మము. నీరు అనేది సత్యము. అది ఒక సత్యం. అది తర్వాత ఎన్ని పరిణామాలు, ఇప్పుడు సూర్యుడితో కలిస్తే అది వేడెక్కచ్చు, మనం దాన్ని వేడి చేస్తే వేడెక్కచ్చు, అది వేరే విషయం. నీటి ధర్మాలు అవి. నీటి ధర్మము క్రియ. అంటే సత్యము అనేది దాని స్థితి, క్రియ అనేది దాని ఫలితము. అంటే నీటిని తాగితే ఏమవుతుంది, నీటిని మొక్కలకు పోస్తే ఏమవుతుంది,
నీటి వలన జరిగేటువంటి క్రియలేంటి? ఆ క్రియలన్నీ ధర్మాలు, నీటి ధర్మాలు. నీరు సత్యము. సత్యము స్థిరముగా ఉంటుంది, ధర్మాలు మారుతూ ఉంటాయి అంటే పరిస్థితులను బట్టి. ధర్మము అంటే అది. అలా సృష్టి మొత్తము, సృష్టిలో ఉన్న అన్నింటికీ వేటి ధర్మాలు వాటికి ఉన్నాయి. ధర్మములు అంటే గుణములు, తెలుసుకోండి. అది అంటే మళ్ళీ చెప్పాను, సత్యము అంటే స్థిరము, నీరు స్థిరము. నీటి యొక్క గుణము మొక్కలకు పోస్తే బతికేస్తుంది, మనుషులు తాగితే బతుకుతారు. అలా నీటి వలన సృష్టి నడుస్తూ ఉంటుంది. నీరు లేకపోతే సృష్టి ఉండదు అసలు. అలా నీటి వలన జరిగే ఉపయోగాలన్నీ నీటి యొక్క ధర్మములు. నీరు అలా ఉపయోగపడుతుంది. అగ్ని వలన జరిగేవన్నీ అగ్ని యొక్క ధర్మములు. అగ్ని సత్యము, నీరు సత్యము, భూమి సత్యము. భూమి వలన జరిగే ఉపయోగాలన్నీ భూమి యొక్క ధర్మములు. భూమి పంటలు పండిస్తుంది, మొక్కల్ని ఎదిగేలా చేస్తుంది. అవన్నీ భూమి లక్షణములు, అది భూమి ధర్మములు. ఆ లక్షణములు ఏమున్నాయో ధర్మములు అవి. భూమి అనేది సత్యం. అలా సృష్టి అనేది సత్యం. సృష్టిలో ఉన్న అన్నింటికి ఏదో ఒక గుణం ఉంటుంది, ఏదో ఒక లక్షణం ఉంటుంది, అవి దాని ధర్మాలు. ఇప్పుడు ముళ్ళు ఉంది, ముళ్ళు సత్యము. ముళ్ళు గుచ్చుకుంటే నొప్పిగా ఉంటుంది, అది దాని ధర్మము. ముళ్ళు గుచ్చుకోవటం వలన నొప్పి కలగటం అనేది ముళ్ళు యొక్క ధర్మం. ధర్మము అనేది మంచిగా చెడుగా అని కాదు, దాని యొక్క లక్షణాన్ని తెలుపుతుంది. అది అంటే సత్యము యొక్క స్థితిని తెలిపేది ధర్మము. సత్యము క్రియారూపం ధరించినప్పుడు, క్రియగా మారినప్పుడు ధర్మము అని పిలువబడుతుంది. సత్యము ధర్మము ఒకటే, ఒకే దాని ఉనికి సత్యము, దాని క్రియాత్మకమైన చర్య, దాని వలన కలిగే ఫలితము ధర్మము. ఇది ఇప్పుడు సృష్టిలో అన్నింటిగా అన్ని ధర్మాలు ఉన్నాయి. అది మనం నిర్ణయించింది కాదు. మనం ఎలా నిర్ణయిస్తాం? అసలు సృష్టి ఎంత ఉందో మనకు తెలియదు. అనంత సృష్టి. అసలు భూమి పంటలు ఎందుకు పండిస్తుందో మనకు తెలుసా? గాలి పీల్చేయాలని ఎందుకు బతుకుతున్నామో మనకు తెలుసా? నీరు తాగితే మనకు ఎందుకు ఎంత ఉంది, నీటి వల్ల నిన్ను ఎందుకున్నాయి, అసలు ఆ లక్షణాలు ఎవరు పెట్టారు, ఎందుకున్నాయి మనకు తెలుసా? పంచభూతాలు అంటాం, ఉన్నాటికి పేర్లు పెట్టుకున్నాం తప్ప అవి ఎందుకున్నాయో మనకు తెలుసా? అవి మనం సృష్టించామా? అలాగే సృష్టిలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియదు. మీరు మనుషులను వదిలేసేయండి, అసలు తర్వాత ఆలోచిద్దాం. మన మనుషులకి తర్వాత వద్దాం. ఇప్పుడు సృష్టిలో ఉన్నాయి అన్ని మాంసాహార జంతువులన్నీ ఇంకో దాన్ని చంపి తిని బతుకుతూ ఉంటాయి. సింహాలు, పులులు, ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే కొన్ని శాకాహారం అంటాం. శాకాహారం అంటే మొక్కలు, శాఖలు అంటే కొమ్మలు. శాఖల నుంచి వచ్చింది అంటే మొక్కల నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాలు. అనేక జంతువులు తింటే మనుషులు మనం తింటాం. కానీ మీరు ఆలోచించి చూస్తే శాకాహారంలో ప్రాణం లేదనుకుంటున్నారు ఏంటి? మీకు తెలియదు అంతే. శాకాహారంలో కూడా ప్రాణం ఉంది. దాన్ని ప్రూవ్ చేశారు. మొక్కలు ఏడుస్తాయని, మొక్కలు ప్రేమని గమనిస్తాయని, ప్రేమగా పెంచితే బాగా పెరుగుతాయని, పళ్ళు పూలు ఫలాలు ఎక్కువ ఇస్తాయని, ఇవన్నీ కూడా ప్రూవ్ చేశారు. కాకపోతే మొక్కలు కదలవు కాబట్టి మనం అసలు పట్టించుకోం. కానీ మొక్కలు మనలాగా కదలటం లేదు, కానీ ఎదుగుతున్నాయిగా, పెరుగుతున్నాయిగా, ప్రాణశక్తి ఉందిగా. ప్రాణశక్తి ఉంది అందులో. వాటికి కూడా లోపలన్నీ తెలుస్తుంది. మరి మనం అవి తినకుండా బతకటం కుదురుతుందా? అంటే నేను వితండవాదం చేయట్లా. ధర్మం అంటే ఏంటో మీకు అర్థం అవడానికి చెబుతున్నా. ఇలా సృష్టి నిర్మాణం ఎందుకు జరిగింది? ఇప్పుడు పాము గరిస్తే మనిషి చచ్చిపోతాడు. అనేక విష జంతువులు ఉన్నాయి మనిషిని చంపేసి. అనేక విష ఆహారాలు ఉన్నాయి తినకూడనివి, మనిషి అవి తింటే చనిపోతాడు. ఇప్పుడు గన్నేరు పప్పు తింటే చనిపోతాడు. ఏం తినాలో అయ్యే తినాలి. ఇప్పుడు ఇంత అధర్మం ఏంటండి సృష్టి చేసింది? ఎందుకండి ఇన్ని సృష్టించింది? మనం అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యాయి. అన్నీ తింటామేమో పొరపాటున ఎప్పుడన్నా. ఎందుకు వచ్చింది? మనం తింటే మనకి ఏం కాయగూరలు అవసరం అంతవరకే చేస్తే సరిపోయేది కదండి. మనం తింటే అన్నీ మనం బతకడానికి సరిపోను చేస్తే సరిపోయేది కదండి. అంటే మనం కాదు, సృష్టిలో ఇంకా చాలా ఉన్నాయి, మనకు తెలియదు అంతే. సృష్టిలో ప్రతిదీ ఏది వృధా కాదు. ఎందుకంటే అంత కష్టపడి ఒక గడ్డి పోచ అంటే ఒక చిన్న గడ్డి పోస, గడ్డి మొక్కలు మొలిస్తే చూడండి, అందులో చిన్నది ఒక్కటే తీసుకోండి, ఒక గడ్డి పోసను తీసుకోండి, ఒక గడ్డి రేకుని, లేదా ఒక చిన్న ఆకుని తీసుకోండి. ఏది వృధా కాదు ఇక్కడ, అసలు ఏది వృధా కాదు. ఇప్పుడు గడ్డి లేకపోతే అసలు జంతువులకి ఆహారమే లేదు. మొత్తం ఆహారం అంతా గడ్డే జంతువులకి. అది మనం పెంచకపోయినా పెరుగుద్ది. అది
మనం పెంచితో కూడా పెరిగిచావు బోల్డ్ మొక్కలు మనం ఇంట్లో పెట్టేసుకొని నానా కష్టాలు పడుతుంటాం. రైతులు బోల్డ్ కష్టాలు పడుతుంటారు. కానీ గడ్డి దాని అంతటా అది మొలుచుకొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకని? సృష్టిలో కొన్ని నిస్సహాయ జంతువులు ఉన్నాయి, వాటికి గడ్డే కావాలి. అందుకని గడ్డి దాని అంతటా అది పెరిగేలా సృష్టి ఏర్పాటు చేసింది. అంటే సృష్టి దేనికి ఎంత తెలివిని ప్రజ్ఞని బ్రతికే విధానాన్ని ఇచ్చిందో అది సృష్టికి తెలుసు. అందుకని దానికి ఎంత మందబుద్ధి ఎంత తక్కువ బుద్ధి ఇవ్వబడిందో దానికి వనరులు అంత ఎక్కువగా ఇవ్వబడినాయి. ఎవరికి ఎంత ఎక్కువ జ్ఞానము తెలివి ప్రజ్ఞ పెంచబడిందో వాళ్ళకంతా కష్టపడి వాళ్ళు సాధించుకునేలా జ్ఞానంతో బతికేలా చేయబడింది. అవి జంతువులైనంతే మనుషులైనంతే సృష్టి అంతే. అలా నేను చెప్పింది 2 మాటలే. మొత్తం సృష్టి గురించి అసలు ఎప్పటికీ ఎవరో చెప్పలేరు. ఎవరైనా చెప్పిన నమ్మకండి మీరు. ఒకవేళ సైంటిస్టులు వీళ్ళందరూ చెబుతున్న వాళ్ళు రీసెర్చ్లో ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఇప్పటికీ వాళ్ళు అనుకున్నది చెప్పారు, ఇంకా వాళ్ళు అనుకుంటానే ఉంటారు, ఎప్పటికీ అనుకుంటానే ఉంటారు. కానీ మొత్తం సృష్టి రహస్యాన్ని ఎవరూ ఛేదించలేరు. ఇప్పటికీ భావించుకుంటున్నాం అంతే. మన భావన ఇది. ఎందుకు? మనం తినే ఆహార పదార్థాల్లోనే ఆహార పదార్థాలు అని బయట అమ్మబడుతున్నటువంటి వందలాది కూరగాయల రకాలు కానీ కిరాణా రకాలు కానీ ఏదైనా మనం తిని మనం బతకడానికి అవసరమైన పాలు కానీ పాల పదార్థాలు కానీ వీటిల్లోనే ఎన్నో రకాలు. అందరికీ అన్నీ సరిపోవు. కొన్ని మానవ జాతికి అందరికీ సరిపోతాయంటే సరిపోవు వాళ్ళ పరిస్థితులకి శరీరాలకి. కొందరికి కొన్ని తింటే సరిపడదు. ఇందులో బోల్డ్ రకాలు ఉన్నాయి. మనిషి శరీర తత్వాన్ని బట్టి తనకి ఏది సరిపడుతుందో సరిపడలేదో చూసుకు తినాలి. మళ్ళీ శరీర తత్వం వాతావరణ పరిస్థితులను బట్టి మారిపోద్ది. వేసవకాలం ఒకలా ఉంటుంది, శీతాకాలం ఒకలా ఉంటుంది, వర్షాకాలం ఒకలా ఉంటుంది. కాలాలను బట్టి మళ్ళీ చూసుకు తినాలి ఆహార పదార్థాలు. అంతే తప్ప మీరేదో ఇది ధర్మము ఇది అధర్మము ఇదేంటి అంటానికి ఇక్కడ ప్రశ్నించడానికి లేదు. మరి కాల మార్పులు భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ ఏంటండి పోనీ అంటే ఎప్పుడు వేసవకాలమే ఉంచేస్తే భూమి మీద అసలు ఒక్కడు ఉండడు. ఏ జీవరాశి ఉండదు, చచ్చిపోద్ది ఆ వేడికి. ఎప్పుడు వర్షాకాలమే ఉంచేస్తే అప్పుడు కూడా ఉండదు, వేడి లేక చచ్చిపోద్ది, నీళ్ళకి చల్లదనానికి చచ్చిపోద్ది. నీళ్లు అసలు మొత్తం ముంచేస్తాయి, భూభాగం ఉండదు, సముద్రంలో కలిసిపోద్ది, జలప్రళయం అయిపోద్ది భూమి అంతా. ఎప్పుడు చలినే ఉంచేసినా ఇక్కడ ఎవరు ఉండరు, మొత్తం చచ్చిపోతాయి. సృష్టికి తెలుసు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే చాలు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే సృష్టి అసలు ఎంత ఉందో తెలియని ఒక ధూళి కణం. మనం ఒక ధూళి కణము. ధూళి అంటే ఏంటో తెలుసా? ఊరిని అలా గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఒక ఇసుక రేణువుని తీసుకుంటే ఆ ఇసుక రేణువుని కొన్ని కోట్ల విభాగాలుగా విభజిస్తే అందులో కోటో వంతు కూడా ఉంటామో ఉండమో అసలు మనం ఈ విశ్వంతో పోల్చుకుంటే. అంత చిన్న వాళ్ళం మనం ఉన్నా లేనట్టే విశ్వంలో. అనంతం ఈ విశ్వం, ఈ సృష్టి. అది మనకు అసలు అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందని. ఇప్పుడు మనిషి పుట్టాడండి, పుట్టిన మనిషి చనిపోవడం అన్యాయం కాదు. ఎవరు చంపేస్తున్నారు? సృష్టిగా. అందులో ధర్మం ఏమన్నా ఉంది? అసలు పుట్టించడం ఎందుకు, చంపేయటం ఎందుకు, ఈ గోల ఎందుకు అని మనకు అనిపిస్తుంది. మనం అలా ఆలోచించినప్పుడు అలాగే అనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఎవరో దుండగులు ఎత్తుకుపోయి మానభంగాలు చేయడం, చిన్నపిల్లలను కూడా మానభంగాలు చేయడం, ఏవో వార్తలు చదివి మీరు అవన్నీ చెలించారు. అవన్నీ నాకు తెలుసు, నాకెందుకు తెలీదు? ప్రపంచంలో ఎంత చెడు ఉందో నాకు తెలియదు అనుకుంటున్నారండి? అన్నీ తెలుసు నాకు. అసలు నేనే బోల్డ్ చెడుకు గురయ్యాను, నాకే బోల్డ్ అన్యాయాలు జరిగినాయి. నన్ను నా సొంతోళ్లే బోల్డ్ రకాలుగా మోసాలు చేశారు, అన్యాయాలు చేశారు, బోల్డ్ ఇబ్బందులు పెట్టారు. నా జీవితం తలకిందులు అయిపోయింది. అయితే అదేందా అన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి. నేను అనుకుంటున్నాను అవన్నీ ఇబ్బందులని. అవి ఎవరికి వాళ్ళ గుణాలు. నేను వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, నేను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు వాళ్ళు భావించుకుంటూ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. అక్కడ ఏముంది అందులో? ఇదంతా సృష్టి ఇలాగే ఉంటుంది అసలు ఎప్పటికే ఇలాగే ఉంటుంది. అవన్నీ ఎందుకండి? అసలు సృష్టిలో ఎవరో తప్పులు చేయటం, ఎవరో మానభంగాలు, దోపిడీలు, హత్యలు, ఈ చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవటాలు, దొంగతనాలు, మోసాలు, అన్యాయాలు ఎన్ని ఉంటే అన్ని అవన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టండి. పుట్టించటం, పుట్టిన మనిషి పెరిగేలా చేయటం, పెరుగుతూ ఇంద్రియాలన్నీ పెరగటం, ఏమీ తెలియని అమాయకపు మనిషి ఎన్నో తెలుసుకొని నేను నాదేనో కుటుంబం ఏర్పరుచుకోవటం, ఎంతో అభిమానంతో ప్రేమలో బాంధవ్యాలు పెంచుకోవటం, మళ్ళీ ఢామ్మని చచ్చిపోవటం చివరిలో. ఇది అన్యాయమా? అసలు న్యాయమా? దీనికి ఎవరిని అడుగుదాం? ఎవరిని అడగాలి? అసలు ఎవరిని అడుగుతారు చెప్పండి? సృష్టిని అడుగుతారా?
సృష్టిని సమాధానం ఉందా? పోనీ దేవుణ్ణి అడుగుతారు, మీరు నమ్మే దేవుణ్ణి అడుగుతారు, ఏ దేవుడు అని సమాధానం చెప్పాడు? అసలు మీ ఇంట్లో మీ దేవుణ్ణి అడిగి చూడండి, ఇలా ఫోటోలో మూర్తిని, సమాధానం ఉందా? ఇక్కడ మనుషులు ఎవరికి తోచినా వాళ్ళు చెబుతారు. అనేక మతాలు తయారు చేసుకున్నారు, అనేక మార్గాలు తయారు చేసుకున్నారు, అనేక విధాలు తయారు చేసుకున్నారు, అనేక గ్రంథాలు తయారు చేసుకున్నారు, ఎవరికి తోచినా వాళ్ళు చెబుతున్నారు. కానీ అసలు పుట్టించటం ఏంటి, ఈ బంధాలు ఏంటి, ఈ అనుబంధాలు ఏంటి, శరీరానికి అనుభవాలు పెట్టడం ఏంటి, ఆఖరికి చంపేయటం ఏంటి అంటే దీనికి ఏంటి అనే ప్రశ్నకి ఇక్కడ ఆన్సర్ లేదు. అది సృష్టి నిర్ణయం. అది ఆన్సర్ తెలియాలి అంటే మొత్తం సృష్టి శక్తిగా మీరు మారిపోతే తప్ప మీకు ఆన్సర్ తెలియదు. ఒక ధూళి కణంగా మీరు ఆన్సర్ని అడిగితే దొరకదు. ఒక ధూళి కణముగా మీరు ఆన్సర్ని అడిగితే దొరకదు. మీకు ఆకలేసింది, అన్నం తిన్నారు, ఏదో ఒకటి ఆహార పదార్థం తిన్నారు, మీకు ఏది ఇష్టమైతే అది తిన్నారు, ఆకలి తీరిపోయింది. మీకు ఆకలేసింది, మీకు తినడానికి దొరకలేదు, మీరు తినలేదు, ఆకలి కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? మీకు అసలు దొరకట్లేదు, ఏం చేస్తారు మీరు? ఎంత ప్రయత్నించినా దొరకట్లేదు, ఏం చేస్తారు మీరు? ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సింహం, పులి సాధు జంతువులను చంపి తినటం న్యాయమా అన్యాయమా? మనిషి పుట్టి చనిపోవటం అంటే మనిషిని పుట్టించి చంపడం న్యాయమా అన్యాయమా? ఈ న్యాయ అన్యాయాలు అనేవి మానవుడు తనలో భావించుకుంటున్న విషయాలు. ఇక్కడ ధర్మము అంటే మంచిగా ఉండండి అని ఎప్పుడు ఎందుకు చెబుతానంటే, మనిషికి జ్ఞానము అనేది ఇవ్వబడింది. ఇప్పుడు పులికో సింహానికో అసలు అది చంపి తినేలానే దాని శరీర నిర్మాణం ఉంది. కాబట్టి అది బతకే జీవన విధానం. అది అన్యాయం చేయట్లేదు, అక్రమం చేయట్లేదు, మోసం చేయట్లేదు. అది బ్రతకాలంటే అలాగే ఉండాలి. మనం తింటున్నాం కదండి, మనం ఎన్నింటిని చంపేస్తున్నాం? మనం తిన్న ఆహార పదార్థాలు అన్నింటిలోనూ జీవశక్తి ఉంది. లేకపోతే మనం ఎందుకు? అవన్నీ మళ్ళీ మొక్కలు అవుతాయి. మనం ఎలా బతుకుతాం? ఆ జీవశక్తితోనే బతుకుతున్నాం. మనం ఏం తప్పులుగా తీసుకుంటున్నాం అంటే మనలాంటి మనుషులకు జరిగే అన్ని పేపర్లోనూ న్యూస్ల్లో వచ్చే వార్తలు తీసుకుంటున్నాం. ఓకే, బాగానే ఉంది. నాకే బోల్డ్ జరిగినాయి అన్న, నా సొంత వాళ్ళే నన్ను బోల్డ్ ఇబ్బంది పెట్టారన్న. ప్రతి మనిషికి ఇలా ఏదో ఒక ఇబ్బంది ఉండే ఉంటుంది ప్రపంచంలో. తన వాళ్ళతో, తన పక్కన వాళ్ళతో, తన స్నేహితులతో ఏదో ఒకటి ఇబ్బంది లేని మనిషి ఉండడు అసలు. ఇప్పుడు అది ఇబ్బందా లేదా నా భావనకి ఎలా ఉందా, వాళ్ళ భావనకి అలా ఉందా? ప్రపంచంలో మనుషులందరూ వేరు వేరు భావనలతో ఉన్నారు కదా. ఇక్కడ ధర్మము అంటే ఇందాక మీకు చెప్పాను, పచ్చిమిరపకాయ సత్యం, కారం దాని ధర్మం, గుణం. అది అల్లం సత్యం, అల్లం యొక్క గుణం ధర్మం. వెల్లుల్లి సత్యం, వెల్లుల్లి యొక్క గుణాలన్నీ ధర్మాలు. ఉల్లిపాయ సత్యం, ఉల్లిపాయ యొక్క గుణములన్నీ ధర్మాలు. సత్యము ధర్మము కలిసే ఉంటాయి. అలాగే మనిషి అనేవాడు, జంతువులు, సృష్టి ఏది ఎలా ఉండాలో అలా ఉంది. సృష్టిలో అసలు ఏ అధర్మము జరగట్లేదు. అధర్మము అనేది మనం భావించుకుంటున్నాం. అయితే మరేంటండి దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు, చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవటాలు, ఇవన్నీ చేయటాలు, ఇవన్నీ తప్పులు కాదా? మీరు సమర్థిస్తున్నారండి. నేను ఎందుకు సమర్థిస్తానండి? అసలు మంచిగా ఉండండో అని రోజు తలగొట్టుకు చెప్పేది అందుకేగా, ఇలాంటివి చేయబాకండి అనేగా. నేను అలా తలగొట్టుకు చెబుతుంటే మళ్ళీ ఇవన్నీ నాకు చెబుతున్నారు ధర్మంగా ఎలా ఉండాలో చెప్పండి అని. కొన్ని ఉండబాకండి ధర్మంగా అంటే మిమ్మల్ని విమర్శించాలని నేను చెప్పటల్లా. మనిషికి జ్ఞానము ఇవ్వబడింది, జాగ్రత్తగానండి. అంటే మనిషి సత్యము, మనిషికి ఇవ్వబడిన జ్ఞానము సత్యము. జ్ఞానము అంటే ఏంటంటే జంతువులుగా వేటికి లేని, అంటే జంతువుల కంటే కింద స్థితిలో మొక్కలు, మొక్కల కంటే కింద స్థితిలో కొండలు, గుట్టలు, భూమి, నీరు, ఇవన్నీ అక్కడి నుంచి ఇంకా ఉన్నత స్థితికి కదిలేలా వచ్చినాయి అన్ని జంతువుల తర్వాత మనిషి. మనిషి తర్వాత ఏముందో మనకు తెలియదు భూమి మీద. మనిషి వరకు మనకు తెలుసు, మనకు తెలిసింది అంతవరకే. ఇప్పుడు మనుషులుగా బ్రతుకుతున్న మనకి జ్ఞానం ఇవ్వబడింది. మిగిలిన మన కింద దేనికి లేదు. జంతువులకు లేదు, మొక్కలకు లేదు, భూమికి లేదు. అంటే వాటికి ఉండేదేంటి? వాటి గుణములు ఉన్నాయి అంతే. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? స్వయం ప్రతిపత్తి, అంటే తాను స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగిన శక్తి, అది జ్ఞానం అంటే. అక్కడ ఇప్పుడు జంతువులకు లేదు, యాదృచ్ఛికంగా బతుకుతాయి. ఉంది జ్ఞానం ఏంటి?
తన్నే చంపబోతే తప్పుకోవటానికి, అంటే భయం నుంచి రక్షించుకునేటువంటిది అది జ్ఞానం. అంతే దాని జ్ఞానం. దాని ఆహారం కోసం ప్రయత్నించుకోవడం అంతే దాని జ్ఞానం. దానికి కోరిక కలిగినప్పుడు ఏ స్త్రీ జంతువుతోనో పురుష జంతువుతోనో కలవడం అంతే దాని జ్ఞానం. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము ఇంతే వాటి జ్ఞానాలు. ఆ తర్వాత తనను తాను గమనించుకొని తను మంచిగా ఉన్నానా చెడ్డగా ఉన్నానా అనే జ్ఞానం లేదు. ఎందుకంటే మనిషి కంటే కింద వాటికి వేటికి మంచి చెడులు అనేది అసలు వర్తించదు, లేదు. ఇది మంచి ఇది చెడు అనేం లేదు. ఇప్పుడు మొక్కలు అడవులు ఉన్నాయి, బోల్డ్ పంటలు వేసేసారు, బోల్డ్ అడవులు ఉన్నాయి, వర్షాలు పడలేదు, అన్నీ ఎండిపోయి చచ్చిపోతాయి. అక్కడ ధర్మం లేదు, అధర్మం లేదు, అది ప్రకృతి అలా ఉందంతే. ఎందుకు వర్షాలు పడలేదంటే దానికి ముందు చర్యలు ఏం జరిగినాయో. వర్షాలు పడాలంటే మేఘాలు ఉండాలి, మేఘాలు ఉండాలంటే అధిక ఎండలు ఉండాలి, అధిక ఎండలు ఉండి సముద్రపు నీరు చుట్టూ ఉన్న నీరంతా ఆవిరయ్యి మేఘరూపమై పైకి వెళ్తే తర్వాత కాలంలో వర్షమే వర్షిస్తుంది. బహుశా అధిక ఎండలు వచ్చి ఉండవు. అధిక ఎండలు ఎందుకు రాలేదంటే మళ్ళీ దానికి రీజన్ ఏదో ఉంటుంది. ఇలా ప్రతిదానికి ఒకటి వెనక రీజన్ ఉంటుంది. అవన్నీ ఆ రీజన్స్ ప్రకారం సాగుతున్నాయి, వాటికి స్వయం ప్రతిపత్తి లేదు. అలా జంతువుల వరకు ఏం లేదు. మనిషికి స్వయం ప్రతిపత్తి ఉందంటే మనిషి సెమీగా ఉంటాడు, శరీరపరంగా స్వయం ప్రతిపత్తి లేదు. పుట్టిన కాడి నుంచి దాని ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల, వృద్ధాప్యం మనం ఏం ఆపలేం. కానీ బుద్ధితో మనం చేసే పనుల్ని మనం సరి చేసుకోగలం, మనలో మంచి చెడు పరిశీలించుకోగలం, మనం మంచి చేయాలా చెడు చేయాలా నిర్ణయించుకోగలం. అది కూడా మంచి చెడులు మన మానవ జాతిలోనే ఉన్నాయి, విడిగా లేవు. ఇప్పుడు ఒక పావును చంపడం మంచా చెడా? పావును చంపొచ్చా చంపకూడదు? ఎవరో మనిషి మన ఇంట్లోకి పాము వచ్చింది, చంపొచ్చా చంపకూడదా? మా ఇంట్లోకి మేము ఉండేది పొలాల దగ్గర, మా ఇల్లు ఊరికి చివర, మా ఇంటి వెనకంతా పొలాలే. సుమారుగా ఒక 20 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నాం మేము. ఇంకా ఎక్కువైందో తెలియదు. ఒక 20 ఏళ్ల కాలం అయితే కరెక్ట్గా చెప్పగలను, ఇంకెక్కువ కాలం ఏమో కూడా తెలీదు. ఇప్పటికి ఎన్ని వందల పాములు మా ఇంట్లోకి వచ్చి ఉంటాయో తెలియదు, ఎన్ని వందల పాములను మేము చంపుంటామో కూడా తెలియదు. ఎందుకంటే మేము బతకాలంటే వాటిని చంపాలిగా. దాన్ని చంపాలనే ఉద్దేశం నాకు లేదు అసలు. నాకు ఏ పాము మీద కోపం లేదు, నేను పాములను వేటాడి చంపట్లేదు. నా ఇంట్లోకి వస్తే మరి నేను బతకాలి, నా పిల్లలు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆ చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఆ పాము కరిస్తే. కాబట్టి మేము బతుకు కోసం దాన్ని చంపామంతే, అది కూడా ఇంట్లోకి వస్తే. అసలు ఇది కూడా తీసేయండి, మీరు ఇల్లు ఉడుస్తుంటే ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో, మీరు ఇంట్లో బతుకుతుంటే ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో గమనించండి ఒకసారి. అప్పుడు అధర్మం అయితే అది అంతా అధర్మమేగా, మనుషులకు వచ్చేదాని అధర్మం. మీరు ఎన్ని జంతువులను చంపుతూ ఉంటుంటారు ఇల్లు ఓడవడానికి, మీ ఇంట్లో రోజువారీ బతకడానికి ఎన్ని రకాల జీవులు ఉంటుంటాయి, ఎన్నిటిని తరివేస్తుంటాం, బొద్దింకల్ని, ఏలికల్ని, పిల్లుల్ని, మన ఇళ్లలో ఉండే అనేక రకాల పురుగుల్ని మనమే చంపేస్తుంటాం. వాటిని చక్కగా ఫెనాయిల్ వేసి క్లీన్ చేస్తుంటాం, ఎన్ని బ్యాక్టీరియా చచ్చిపోద్దో, బ్లీచింగ్లు చల్లుతుంటాం, ఎన్ని చచ్చిపోతాయో, రోజు ఊడుస్తుంటే ఎన్ని చచ్చిపోతాయో, ఆల్అవుట్లు పెట్టి ఎన్ని దోమలను చంపేస్తామో. లేకపోతే మనం పోతాం కదా. ఇదంతా పాపం కదా? పాపమే అయితే ఇదంతా పాపమే అవుద్ది, అధర్మమే అవుద్ది కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాపం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటంటే చెప్పాక ధర్మం అనేది అసలు ఒక దాని గుణము. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ధర్మము మంచి ఏంటంటే ఉద్దేశపూర్వకముగా కావాలని నువ్వు చేస్తే అది అధర్మం. ఇప్పుడు మనం ఇల్లు ఉడుచుకుంటున్నాం అనుకోండి, మన ఇల్లు శుభ్రం చేసుకోవాలనుకుంటున్నాం తప్ప జంతువులను, ఆ క్రిములను, ఆ కీటకాలను చంపాలని మనం అనుకోవట్లా. అందుకని మనకు ఎటువంటి పాపం ఉండదు. భావరూపంలో మనకు ఏ రకమైన తీక్షణంగా వాటిని చంపేయాలని పగ, ప్రతీకారం, కసి లేవు మనలో. అందుకని మన జీవన విధానంలో బతుకుతున్నప్పుడు మనం రోడ్డు మీద నడిచి వెళ్తుంటే బొళ్ళు చచ్చిపోతాయి, కార్లు వేసుకెళ్తుంటే బొళ్ళు చచ్చిపోతాయి, మోటార్ సైకిల్ వేసుకెళ్తుంటే బొళ్ళు చచ్చిపోతాయి, నిత్యం ఎన్నో చచ్చిపోతాయి. అసలు తెలియదు మన పాదాల కింద ఎన్ని చచ్చిపోతున్నాయో. కానీ దేన్ని చంపాలన్న ఉద్దేశం అసలు మనకు లేదు. మనిషిగా జ్ఞానం ఉంది కనుక, మనిషి సత్యము జ్ఞానము సత్యము నీకు విచక్షణ తెలుస్తుంది కనుక, విచక్షణ తెలుస్తున్నప్పుడు నువ్వు ధర్మంగా ఉండాలి. అది విచక్షణ యొక్క లక్షణం. అది మనిషి సత్యం, జ్ఞానం సత్యం. మనిషికి జ్ఞానం అనే విచక్షణ ఇవ్వబడింది అనేది సత్యం. ఇవన్నీ సత్యాలు కనుక
దాని లక్షణము గుణము ఏంటి? సత్య లక్షణము గుణము. నువ్వు ధర్మంగా మంచిగా ఉండాలి అంతే. ఎందుకని నీకు తెలుస్తుంది ఇది తప్పు అని రైట్ అని. నీకు తెలుస్తున్నప్పుడు అలా ఉండాలి. మరి వీళ్ళందరూ ఎవరండి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఈ దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు అంటే వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు జంతువుల్లో ఉన్నారు. మనిషి ఆకారంలో ఉన్న జంతువులు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అడవిలో జంతువు వేటాడుతుందండి, ఒక పులి వేటాడుతుంది. లేడు ఎలా అయినా తప్పించుకుందామని ప్రయత్నిస్తూనే ఉంటుంది. చాలా లేళ్ళు దొరకకుండా కూడా వెళ్ళిపోతాయి. ఏదో ఒకటి దొరుకుద్ది, అన్నీ దొరకవు. అసలు మీరు గమనించలేదేమో, ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ అని ఉంటాయి, వాటిల్లోకి వెళ్ళి చూడండి. పులులు, సింహాలు ఎమ్మటపడి తరుగుతుంటే ఎదురు తిరిగి పోరాడి వాటిని తరిమేసినటువంటి జీవులు చాలా ఉన్నాయి. ఆశ్చర్యపోయాను నేను. ఒక్కసారి ఒక 10-15 కలిసి ఎదురు తిరిగితే పులులు, సింహాలు పారిపోయినాయి. అలాంటివి ఉన్నాయి అడవుల్లో. పులి ఎమ్మట పడుతుంది కానీ అవి పోరాడినాయి వాటితో. అసలు ఒక చోట అది టీవీలో కూడా చూపించాడు. ఒక పులి ఇంట్లోకి వచ్చేసింది, మనుషులు బయట కూర్చున్నారు, వచ్చి మనుషుల మీద ఊడిపోయింది. అక్కడ 2 మనుషులు 3 మనుషులు మాట్లాడుకుంటున్నారు. రాత్రిపూట పక్క నుంచి వచ్చి మనుషుల మీద పడిపోయింది, మనిషిని పట్టుకోపోయింది, పక్కన పడింది. అంతే. అక్కడ ఉన్న మనుషులు హఠాత్తుగా పక్కన ఉన్న వాళ్ళు కర్రలు తీసుకొని టపా 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 బాధేశారు దాన్ని. ఆ పట్టుకున్నోడిని వదిలేసి నాడుగోళ్ళు వేసి కొట్టడం మొదలెట్టాడు, పారిపోయింది. మరి పులి అంటే భయంగా అందరూ అన్నిటికీ బలి అవరు. ఇక్కడ ధర్మంగా ఉండండి అన్నప్పుడు నేను ధర్మంగా ఉండమని చెబుతుంది ఏంటో తెలుసా? ఎవరికో తెలుసా? మనిషిని అని తను అనుకుంటున్న వాడికి, జ్ఞానం ఉంది నాకు అని అనుకుంటున్న వాడికి, మనిషి సత్యమైతే, జ్ఞానం సత్యమైతే, ఆ జ్ఞానం విచక్షణతో పనిచేస్తూ మంచి చెడు తెలుస్తూ ఉంటే వాడికి అర్థమవుద్ది ధర్మంగా ఉండాలని. వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా. మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే అందులో అసలు ఆ జ్ఞానం అనేది పనిచేయట్లేదు, విచక్షణ పనిచేయట్లేదు. అవి మృగాలే, మనిషి రూపంలో ఉన్న మృగాలే. వాటికి అర్థం కాదు. మీరు వాటిని జ్ఞానవంతులతో పోల్చుకొని అడుగుతున్నారు. ఎందుకంటే అందరూ మనుషుల్లానే కనపడుతున్నారు మీకు. దుర్యోధనుడు మనిషి రూపంలో ఉన్న ఒక మృగం. వాడి వల్లనే అంత కురుక్షేత్రం జరిగింది. అంత కురుక్షేత్రాన్ని సాక్షాత్తు భగవంతుడైన కృష్ణుడు కూడా ఆపలేకపోయాడు. ఆపటానికి వెళ్ళాడు ఆయన, ప్రయత్నించాడు. ప్రయత్నించడానికి దూతగా వెళ్ళారు ఆయన, కృష్ణ భగవానులు. వెళ్ళినప్పుడు ఆయన ముందు మంచి మాటలు చెబుతున్నారు దుర్యోధనుడికి సభలో అందరూ ఉండగా. ఇది ధర్మం కాదు, అది ఇదని. వాడు ఏమన్నాడు తెలుసా? నేను చదువుకున్నాను, నాకు ధర్మం తెలుసు, అన్నీ తెలుసు, నాకు తెలియని ధర్మాలు ఏమీ లేవు. కానీ నాకు ఇలా చెడుగా ఉండటం, అధర్మంగా ఉండటం ఇష్టము అన్నాడు. మీరు వెళ్ళి మహాభారతం చదువుకోండి, వ్యాస మహర్షి రాసింది డైరెక్ట్గా ఉంటుంది అక్కడ. శ్రీకృష్ణ భగవానుడు దూతగా వెళ్ళిన సందర్భంలో దుర్యోధనుడు ఏం మాట్లాడాడు, అదొక శ్లోకం ఉంది. అది నాకు ధర్మం తెలుసు కానీ అధర్మంగా ఉండటం నాకు ఇష్టం, నాకెందుకు తెలియదు ధర్మాధర్మాలన్నీ, నేను కూడా చక్కగా అందరిలాని చదువుకున్నాను, బాగా చదువుకున్నానని కూడా చెప్పాడు. ఇలా ధర్మం తెలిసిన అంటే ధర్మం విన్నారు వాళ్ళు మనిషి రూపంలో, కానీ బుర్రలో లేదు, బుర్రలో జ్ఞానంగా ఎక్కలేదు, విచక్షణగా పనిచేయట్లా, మనిషిలా కనపడుతున్నారు వాళ్ళు. ధర్మము అనేది ఎప్పుడు ప్రవర్తిస్తారంటే జ్ఞానం తలలోకి ఎక్కి విచక్షణగా తలలో పనిచేయాలి. అది అలా విచక్షణగా తలలో పనిచేస్తున్న వాడికి ఇది తప్పు, ఇది రైటు, ఇది చేయకూడదని తెలుస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకే ఆధ్యాత్మికత అర్థమవుద్ది. అటువంటి వాళ్ళ కోసం ఇదంతా చెప్పబడుతుంది. ఎవరైనా కొంతమంది అలా ఉంటే తెలుసుకుంటారు అని. అసలు అందరూ ఇవి వినరుగా. ఇప్పుడు నేను ఒక శీర్షిక చెప్పాను అనుకోండి, ఎంతమంది వింటారండి? రోజు 300 మంది 400 మంది వింటారు అంతే. ఇది కూడా నేను 3 ఏళ్ల నుంచి నాన్ స్టాప్గా చెబుతూ వెళ్తుంటే, ఆపకుండా సుమారు 2.5 సంవత్సరాల నుంచి చెబుతానే ఉన్నా. అలా చెబుతుంటే 200-300 మంది వింటున్నారు. అంటే ఆ 200-300 మందికి విచక్షణ ఎక్కింది, కొద్దిగా అర్థమవుతుంది. ఆ అర్థమవుతున్న వాళ్ళు కంటిన్యూ అయ్యి వింటున్నారు. అంటే వాళ్ళు మనుషులు
అన్నది సత్యము, వాళ్ళకు బుద్ధిలో జ్ఞానం పనిచేస్తుందనే సత్యము, ఇది కొంచెం అర్థమవుతుందనే సత్యము. అయితే ఆచరణలోకి తేగలరా లేదా, అంత ఉందా లేదా జ్ఞానం లోపల అంటే జ్ఞానం పర్సంటేజ్ కూడా ఉంటుంది మళ్ళీ అన్నప్పుడు ఆచరణలోకి తేలైన వాళ్ళందరికీ విచక్షణ పనిచేయట్లేదు అని అర్థం. అందుకని ఆ విచక్షణని కొంత జ్ఞానం ఉండి, కొంత నేను మనిషిని అని సత్యం ఉండి, కొంత లోపల జ్ఞానం ఉండి, ఎంతో కొంత విచక్షణ పనిచేస్తుంటే ఆ విచక్షణను పెంచుదాము అన్నది ఈ ప్రయత్నం. అదే ఆధ్యాత్మికత చేసే ప్రయత్నం ఎప్పుడు. అయితే అసలు విచక్షణే లేదు, లోపల జ్ఞానమే లేదు, ఆ జ్ఞానం అనేటువంటి బుద్ధ్యాంశ పనిచేయట్లేదు. వాడిని దుర్యోధనుడిని శ్రీకృష్ణ భగవానుడు కూడా మార్చలేకపోయారు. ఎవరికి చెప్పారు భగవద్గీత? జ్ఞానవంతుడైన అర్జునుడికి చెప్పారు. ఎందుకంటే అర్జునుడు ఆయన భగవంతుడని నమ్ముతున్నాడు కాబట్టి, జ్ఞానం ఉంది కాబట్టి, విచక్షణ ఉంది కాబట్టి. విచక్షణ ఉంది కనుకనే అర్జునుడు అసలు యుద్ధం చేయనన్నాడు. అంటే అర్జునుడి ఉద్దేశం ఏంటంటే మా 5 కోసం, మా రాజ్యం కోసం ఒకవేళ అన్యాయమే అయినా యుద్ధం చేసి ఇన్ని లక్షల మందిని చంపేయటం ఎందుకు? పిరికితనం కాదు, చంపేస్తారు వాళ్ళు, గ్యారంటీగా తెలుసు వాళ్ళకి, గెలుస్తారు వాళ్ళే. అందులో కృష్ణ భగవానుడు సాయం కూడా ఉందిగా. మా 5 కోసం, మా కుటుంబం కోసం ఇన్ని లక్షల మంది సైన్యం చనిపోవడం ఎందుకు, యుద్ధం ఎందుకు వద్దన్నాడు. అది ఆయనలో గొప్పతనం. అది అంటే ఇటు విచక్షణ పనిచేస్తుంది, ఆయనకి విచక్షణ పనిచేస్తుంది, జ్ఞానం పనిచేస్తుంది. నేను మంచి మనిషిని, మంచి మనిషిగా బతకాలి అనేటువంటి నిర్ణయం కూడా ఉంది. దానికి కట్టుబడే వాళ్ళు వనవాసానికి వెళ్ళారు, లేకపోతే అప్పుడే యుద్ధం చేసేవాళ్ళు. ఎందుకు వెళ్ళాలి? కట్టుబడి అడ్డదిడ్డంగా మాట్లాడేవాళ్ళు. అందుకని నేను మనిషిని అనుకున్నవాడు, నాలో జ్ఞానం ఉంది అనుకున్నవాడు, ఆ జ్ఞానం బుద్ధి రూపంలో విచక్షణగా పనిచేస్తుంది అని తనకు అర్థమైన వాడు ధర్మంగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. మిగిలిన వాళ్ళు ధర్మంగా ఉండలేరు. మీరు ఎన్నైనా చెప్పండి, చెవిటోడి ముందు శంఖమూదినట్టే. వాళ్ళు మీరు సొంత కుటుంబ సభ్యులైనా సరే, మీ తండ్రి కావచ్చు, మీ తల్లి కావచ్చు. ఇప్పుడు సొంత తండ్రి ప్రహ్లాదుడికి హిరణ్యకశ్యపుడు సొంత తండ్రేగా. అందుకే మనకి చరిత్రలు చెబుతున్నాయి. మీరు ఇప్పుడు అందరూ మనుషులు ఒకటే అనుకోబాకండి, మనుషుల్లో జంతువులు ఉన్నాయి, ఇంకా అందరూ మనిషి దశకి రాలేదు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే జంతువులన్నింటిలో నరుడు అనేటువంటి జన్మ రావడం అసాధ్యము అన్నారు. అంటే ఈ నరుడు అనేవాడు ఎక్కడున్నాడు? జంతువుల్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ నరుడు అనేవాడు ఎప్పుడవుతాడు? జంతు దశ నుంచి మారితే మనిషి అవుతాడు. కానీ మనిషి రూపం వచ్చింది, బుద్ధి జంతువుదే ఉంది, ఇంకా మనిషిగా మారలేదు. అప్పుడు వాళ్ళు జంతువుల్లానే ప్రవర్తిస్తారు. ఇప్పుడు జంతువులకు వావి వరసలు ఏముంటాయి? జంతువులకి చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, వయసు ఏం తెలియవుగా. అసలు జంతువులకు వయసు లెక్కలు ఉన్నాయా? అవన్నీ మనమే కదా పెట్టుకుంది. చిన్నపిల్లలని, పెద్ద పిల్లలని, తప్పులని, రైట్లని, వయసు అని క్యాలెండర్లు పెట్టుకొని నా వయసు ఎంత అని ఆయుష్ లెక్కేసుకొని 100 సంవత్సరాలు. జంతువులుగా ఏం తెలియదు అసలు. వీడు మనిషిగా వచ్చాడు, శరీరంగా మనిషితో ఉన్నాడు, మనిషిలా ఉన్నాడు, కానీ లోపలంతా జంతు లక్షణాలే ఉన్నాయి, బుద్ధి లేదు అసలు. జంతువులకి ఎలా బుద్ధి ఉండదో జంతువులకు ఉంది బుద్ధి, జ్ఞానం. ఎలా ఉందంటే ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖం, అంటే బతకటానికి అవసరమైనంత ఉంది. తనను తాను గమనించుకునే అంత, పనులను గమనించే అంత, ధర్మాధర్మ విచక్షణ చేసే అంత జంతువులకు లేదు. అంటే అసలు ఇవ్వబడలేదు అది. అలా కొంతమంది మనుషులు మీరు చూడండి, పుట్టినప్పుడు కాళ్ళు లేకుండా పుడతారు, కళ్ళు లేకుండా పుడతారు. మీరు కొంతమంది అవయవ లోపాలతో పుడతారు చూడండి. ఇప్పుడు మీరు ఈ మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మోసాలు ఇవి చేస్తున్నారంటున్నారే, చిన్న అబద్ధం చెప్పే వ్యక్తి నుంచి అత్యంత దారుణ మారణకాండలు చేసే వ్యక్తి వరకు వీళ్ళందరూ ఎవరయ్యా అంటే లోపల మెదడులో జ్ఞానము అనే పార్ట్ లేనోళ్ళు. మనకు కాళ్ళు లేకపోతే తెలుస్తుంది, కన్ను లేకపోతే తెలుస్తుంది, చెవి లేకపోతే తెలుస్తుంది, మోగోళ్ళు అయితే తెలుస్తుంది, అవయవ లోపాలు ఉంటే తెలుస్తున్నాయి. కొంతమందికి లోపల శరీరంలో లోపల అవయవాల్లో కూడా లోపం ఉంటుంది, గుండెల్లో వాటిల్లో పుట్టుకతోనే ఉంటుంది. కానీ జ్ఞాన లోపం మీకు ఎక్కడ తెలుస్తుంది? ఇప్పుడు అవయవాల లోపాలు ఉన్నప్పుడు జ్ఞాన లోపం ఉండకూడదేంటి? అవయవాల లోపాలు ఉన్నాయి కదండి. కాళ్ళు లేకుండా పడుతున్నారు, చేతులు లేకుండా పడుతున్నారు, కాళ్ళు లేకుండా పడుతున్నారు, బోల్డ్ అవయవాలు లేకుండా పడుతున్నారు. కొంతమంది ఎక్స్ట్రా ఏళ్లతో పడుతున్నారు, ఎక్స్ట్రా అవయవాలతో పడుతున్నారు. ఏళ్ళు చూడండి 6 ఏళ్ళు ఉంటుంది. కొంతమందికి అధికంగా పెరిగిపోయి ఉంటాయి కొన్ని భాగాలు.
ఇలా ఇన్ని రకాలుగా పుడుతున్నప్పుడు అంతర్గతంలో తేడాలు ఉండవా? మానసిక స్థితిగతుల్లో తేడాలు ఉండవా? జ్ఞానంలో తేడాలు ఉండవా? ఉంటాయి. మీకు అవి తెలియదు కాబట్టి మీరు లోపల పరిశీలించట్లే, అంతే సింపుల్. అది మనకు తెలిసిన జ్ఞానమే జ్ఞానం అనుకుంటున్నాం ఆ రూపం చూసి. కాదు, లోపల వాళ్ళకే జ్ఞానము అనేది ఎదగలేదు అంటే లోపం ఉంది. అది ఒక కాళ్ళు లేనివాడికి ఎలాగో, ఒక కళ్ళు లేని వాళ్ళకి ఎలాగో, చెవులు లేని వాళ్ళకి ఎలాగో, ముక్కు లేని వాళ్ళకి ఎలాగో, ఏదో అవయవ లోపంతో పుట్టిన వాళ్ళు ఎలాగో. కొంతమంది చూడండి మెదడు ఎదగకుండా పుడతారు, పాపం వాళ్ళ పిల్లలు కనపడుతూ ఉంటారు మనకి. అనేక రకాల డిజేబుల్డ్ పర్సన్స్ మనకు కనపడుతూ ఉంటారు. పైన శరీరంలో లోపాలు మీకు కనపడుతున్నాయి, అంతర్గత లోపాలు జ్ఞానము. ఇలా చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు కాళ్ళు లేకుండా కుంటితనంతో పోలియోలతో పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని తీసుకుని లక్షల కోట్లలో తగులుతారు. మీకు కళ్ళు లేని వాళ్ళు ఎంతమంది లక్షల కోట్లలో తగులుతారు ప్రపంచవ్యాప్తంగా. చెవులు లేని వాళ్ళు ఎంతమంది లక్షల కోట్లలో తగులుతారు. మగోళ్ళు ఎంతమంది లక్షల కోట్లలో తగులుతారు. మీరు ఏదైనా తీసుకోండి, లోపాలు ఉన్న వాళ్ళు ఎందులో లోపాలతో తీసుకున్నా లక్షల కోట్లలో ఉంటారు. పుట్టుకతోనే మానసిక వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారు? లక్షల కోట్లలో ఉంటారు. అన్నీ లక్షల కోట్లే, కింద ఉండవు. మీరు వెళ్ళి ఎత్తుక్కోండి, కావాలంటే పరిశీలించండి. మీరు డేటా ఉంటుంది, మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి కొడు చూసుకోండి, కనుక్కోండి. సమాచారాలు అన్నీ ఉంటాయి గవర్నమెంట్ల దగ్గర. అలా ఇది అంతర్గత లోపము, జ్ఞాన లోపం అనేది. అది మనకు బయటికి కనపడుతున్నారు, మనుషుల్లా కనపడుతున్నారు. అవయవ లోపం ఏమి లేదు, మామూలుగానే ఉన్నట్టు కనపడుతున్నారు. కానీ అంతర్గత లోపము, మానసిక లోపము, జ్ఞాన లోపము, బుద్ధి లోపము. అసలు బుద్ధి అనే పార్టీ లేదు లోపల కొంతమందికి. బుద్ధి అంటే ఏంటి? విచక్షణ జ్ఞానం. ఆ పార్ట్ లేదు. ఆ పార్ట్ లేనివాడికి ఏం చెబుతావు? ఇప్పుడు దుర్యోధనుడికి ఆ పార్ట్ లేదు. దుర్యోధనుడికి ఎందుకు లేదో తెలిసి వాళ్ళ నాన్నకు లేదు. ఆ పార్ట్ వాళ్ళ నాన్నకు కూడా లేదు. వాళ్ళ నాన్న గుడ్డోడు సహజంగా. తన సొంత తమ్ముడు పాండురాజు రాజ్యం ఆయనకి ఇస్తే ఆయన పర్లేదులే, ఎందుకు నాకు రాజ్యం అని తన అన్నయ్యను గుడ్డోడిని రాజ్యం మీద కూర్చోబెట్టి ఆ ధృతరాష్ట్రుడిని తాను తన అన్నని రాజుగా ప్రకటించి ఆయనకి సేవ చేస్తూ చక్కగా రాజ్యాన్ని అంతా ఆయన పెంచి పోషించాడు. రాజ్యం సింహాసనం మీద అన్ననే కూర్చోబెట్టాడు. ఆయన పాండురాజుకి మంచి పేరు వస్తుంది, ఇలా గుడ్డోడిని కూర్చోబెట్టి కూడా వినయంగా ఉన్నాడు, అలాంటి తమ్ముడని పొగుడుతున్నారని భరించలేకపోయాడు. అలాంటి అన్నలు ఉన్నారు, అలాంటి తండ్రులు ఉన్నారు. హిరణ్యకశిపుడు ఏంటి, తన సొంత కొడుకుని చంపేయడానికి ఎన్ని ప్లాన్లు వేసాడు. ఇప్పుడు కూడా తన బిడ్డల్ని రోడ్ల మీద గీడ్చేసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి, పరిశీలించి. ఇవి తప్పు కాదు. ఆ లోపల బుద్ధి అది, ఆ జ్ఞానం, విచక్షణ జ్ఞానం పనిచేయట్లా. వాళ్ళ కోరికలే పనిచేస్తున్నాయి, జంతు ప్రవృత్తి పనిచేస్తుంది. జంతువుకి ఏంటి? ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము. మరి నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియదు. అందుకని ఆధ్యాత్మికత అనేది అసలు ఎవరికి అర్థమవుతుంది? ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞానం ఎవరికి అర్థమవుతుంది? ఆత్మజ్ఞానం అర్థమైనా కూడా ఎవరు దాన్ని గ్రహించగలుగుతారు? ఎవరు ఈ ఆధ్యాత్మికతను తెలుసుకొని తనలో గుణమార్పు తెచ్చుకోగలుగుతారు అంటే, బయట అవయవ లోపాలు ఎన్ని రకాలు ఉన్నోళ్ళు ఉన్నారో, ఎన్ని లక్షల కోట్ల మంది ఎన్ని రకములైన లోపాలతో ఉన్నారో, అలాగే అంతర్గత లోపాలు కూడా అన్ని లక్షల కోట్ల మంది అనేక రకాలుగా ఉంటారు ఇక్కడ. కానీ మీకు మనుషుల్లా కనపడుతుంటారు అంతర్గత లోపాలు. ఆ లోపాలలో అసలు బుద్ధే పనిచేయని వాళ్ళు, జ్ఞానమే పనిచేయని వాళ్ళు, వాళ్ళు జంతువుల్లాగా వాళ్ళకి ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము ఇవే పనిచేస్తాయి. ఇంకేం పనిచేయ వాళ్ళకి, విచక్షణ ఉండదు. కానీ మనుషుల్లో శరీరం మనిషిలా ఉంది, లోపల అవి లేవు. జ్ఞానం అనే పార్టీ లేదు అసలు. జంతువులకు సంబంధించినవి ఉన్నాయి. బుద్ధి అనే పార్టీ లేదు, విచక్షణ అనేది లేదు. ఇంకా వాళ్ళకి చిన్నపిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, మోసం లేదు, కుట్ర లేదు, ఏమీ లేదు. జంతువులాగా ఒక పులి దేని మీదైనా పడి దాడి చేసి చంపి అలా తినేస్తుందో అలా తినేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి లోపల అది లేదు. మీరు ఆ విషయాలను అర్థం చేసుకోవాలి. అందరినీ మనుషుల కింద తీసేసుకుంటున్నారు మీరు. ఉప్పు కప్పు రంబు చూడ నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. ఇది జ్ఞానం అండి. పైకి కనబడే అవయవ లోపాలు అసలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. వెళ్ళి కాళ్ళు లేకపోవడం, కళ్ళు లేకపోవడం, చేతులు, అబ్బో ఎన్నో రకాలు ఉన్నాయి. అలా పైన ఉన్నప్పుడు లోపల ఎందుకు ఉండవో, లోపల కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. ఆ లోపల తేడాలో వీళ్ళంతా పైన బాగుంది చూసి మనం బాగానే ఉన్నాడు మనిషి అనుకుంటున్నాం, లేదా బాగానే ఉంది ఈవిడ అనుకుంటున్నాం. అబ్బే లోపల అసలు పని చేయట్లే, వాళ్ళకి లోపల పని చేయట్లే.
ముఖ్యంగా ఆధ్యాత్మికంలో చెప్పదలిచిన విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు, బుద్ధి లేదు, విచక్షణ అసలు పనిచేయట్లా. వాళ్ళ దగ్గర ఉంది జంతు లక్షణమే, శరీరం మనిషిది. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆకలేసింది లాక్కు తినేస్తారు, ఎత్తుకుపోతారు. ఎవరిదైనా పీక్కుపోతారని చంపేసని ఎత్తుకుపోతారు. పులి ఏం చేస్తుంది, ఓ సింహం ఏం చేస్తుంది, ఓ జంతువు ఏం చేస్తుంది, కుక్కలు ఏం చేస్తాయి చూడండి. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు కుక్కలు ఉన్నాయి, ఓ 10 కుక్కలు ఉన్నాయి. అక్కడ ఏదో తినేది పెట్టామనుకో, 10 పోటాడుకొని దాన్ని నేలపాలు చేసేస్తాయి అంతే. ఏ కుక్క ఇంకొక కుక్కను తిన్నవదు. పూర్వం పల్లెటూరులో సామెత వేసేవాళ్ళు, గడ్డి వంకాడికి కుక్క అది తిందో ఇంకోళ్ళని తిన్నవదని వాళ్ళు. మరి ఏంటి అది నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు. ఎందుకంటే కుక్క ఎలాగో గడ్డి తిందో మరి ఎందుకు వేశారో సామెత? అంటే ఒకవేళ వేరే గడ్డి తినే జంతువులు వస్తే మురిగి వాటిని తిన్నవదనేమో ఆ ఉద్దేశం అక్కడ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనుషులందరికీ ఆధ్యాత్మికం వర్తించదు, ఆత్మజ్ఞానం వర్తించదు. ముందే తెలుసుకోండి. ఆత్మజ్ఞానం అనే మార్గం ఎవరికి వర్తిస్తుంది అంటే అంతర్గతములో జ్ఞానము విపరీతమైనటువంటి పక్వ దశకు వచ్చి విచక్షణ బాగా తెలుస్తున్న వాళ్ళకి మాత్రమే ఆత్మజ్ఞానం అర్థమవుద్ది. మిగిలిన వాళ్ళందరూ అనేక రకాల భక్తి మార్గాల్లో, మత మార్గాల్లో వెళ్తూ ఉంటారు, జ్ఞానాన్ని ఉపయోగించలేరు. అందుకే ఎవరో ఒకళ్ళు ఏం చెబితే అది నమ్ముతారు. ఏదో ఒక దేవుడు ప్రతిమ పెట్టుకుంటారు, ఏదో ఒక గురువుని పెట్టుకుంటారు, ఏదో ఒక విధానం పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చెబితే అది నమ్ముతారు అంతే. ఎందుకంటే జ్ఞాన వికాసం, స్వతంత్రంగా ఆలోచించగలిగిన శక్తి రాలేదు వాళ్ళకి. అందుకని వాళ్ళకి సాయాలు కావాలి. ఇదిగో ఈ దేవుడు మేలు చేస్తాడు, ఈ మహిమలు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయని ఎవరో చెబుతుంటే చప్పట్లు కొట్టేస్తుంటారు అంతే. అదొక స్థితి. తనంతట తాను స్వతంత్రంగా ఆలోచించి విచక్షణా జ్ఞానంతో పరిశీలించుకోగలిగిన వాళ్ళకి మాత్రమే ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. అందుకే ఆత్మజ్ఞాన మార్గంలో మీకు అవధూతలు, మహాత్ములు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. భక్తి మార్గాల్లో చూడండి ఎంతమంది ఉంటారు, ఎన్ని దేవుళ్ళు, ఎన్ని మతాలు, ఎన్ని విధానాలు, వాటి ప్రచారకులు ఎంతమంది చూడండి. ఆత్మజ్ఞాన మార్గంలో మీరు వెళ్ళి అసలు ఒక ఆత్మజ్ఞానిని ఎత్తుకుదామంటే ప్రపంచం మొత్తం మీద వేళ్ళు మనం ఎంత పట్టుకు తిరిగినా వేళ్ల మీద లెక్క పెట్టేంతమంది కూడా తగలరు. అదే భక్తి మార్గాల్లో ఎత్తకండి మీరు, సందుకి గుడి ఉంటుంది, అన్ని రకాల ప్రార్థనాలయాలు ఉంటాయి. ప్రతి సందులో ఒక సందులో 10 ప్రార్థనాలయాలు ఉంటాయి. 10 ప్రార్థనాలయాలు నడిపే 10 మంది హీరోలు ఉంటారు. వాళ్ళంతా గురువులుగాను ఏదో ఒకటి చలామణి అవుతానే ఉంటారుగా. ఏ మతం వాళ్ళు ఏ పేర్లు పెట్టుకుంటే అయ్యే. ఎందుకని అది ఈజీగా ఉంటుంది. జ్ఞానం ఉపయోగించడం కష్టం. ఒక గ్రంథం పట్టుకొని ఆ గ్రంథంలో వాక్యాలన్నీ చదివేసి అన్నీ దేవుడు చెప్పేసాడు అన్నాం అనుకోండి, ఏముంది నమ్మకం. అక్కడ మనం కష్టపడాల్సింది ఏం లేదు అసలు. కాసేపు వాళ్ళు చెప్పినవన్నీ చేసేసి నేను ఏదో దైవక్రియ చేస్తాను, దైవ సేవ చేస్తాను, ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు అంతే. జ్ఞానం అలా కాదు. జ్ఞానం నిరంతరం నిన్ను నువ్వు గమనించుకోవటం, ఇంకేం లేదు. ఆత్మజ్ఞానం అంటే అంతే. నిరంతరం నిన్ను నువ్వు గమనించుకోవటమే. నీ ప్రతి ఆలోచన నిన్ను గమనించుకొని ఇది మంచిగా చెడా అని విచక్షణ వేసి వడపోసి, చెడైతే నేను చేయనని దాన్ని తరిమేసి మంచిని మాత్రమే నేను చేస్తాను అని వెళ్తావు. అది ధర్మము. అందుకని ధర్మంగా ఉండండి అని నేను చెబుతున్న విషయాలన్నీ ఆత్మజ్ఞాన మార్గంలో నా మాటలు వింటూ ఇవి అర్థమవుతున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి, వర్తిస్తాయి. ప్రపంచం అందరికీ వర్తించవు. ఇలా చాలామంది ప్రశ్న వేశారు నన్ను, మీరు ధర్మంగా ఉండమంటారు, మంచిగా ఉండమంటారు, ఈ రోజుల్లో కుదిరేదేనా అదని. ఏ రోజులు? ఎప్పుడు రోజులు ఒకటే. రోజులేం మారలేదు అసలు. ఇప్పుడు ఇంక ఈ రోజులే బాగున్నాయి. ఈ రోజుల్లో ఇప్పుడు మన ఇంట్లో మనం ఉంటున్నాం. ఎవరే ఉండద్దు అన్నారు మనని? పోలీసులు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, దేశాలకు మిలిటరీ ఉంది, రక్షణలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అందరం రోడ్ల మీద హాయిగా తిరుగుతున్నాం కదండి. రోజు లక్షల మంది, కోట్ల మంది తిరుగుతున్నారు రోడ్ల మీద. ఎక్కడొక్కడో జరిగే వార్తలు తీసుకొని కోటాను కోట్ల ప్రపంచంలో ఏమోలో జంతువులు, అంటే మనిషి లాంటి జంతువులు చేసేవి పట్టుకొని అక్కడక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మన ఇంట్లో మనం హాయిగా లేము. రోజుల్లో ఎప్పుడు తేడా ఉండదు. మనిషి రోజుల్లో తేడా ఉంటే దుర్యోధనుడు ద్వాపర యుగముడు ఎంత బేభత్సం జరిగింది. అంత బేభత్సమే. సొంత అన్నదమ్ము లేక కొట్టుకు చచ్చింది. ఇలాంటి కథలు ఎన్ని ఉన్నాయో ఒక మెయిన్ కథ రాశారు. అలాగే అంతకుముందు వెనక్కి వెళ్తే త్రేతాయుగం, అబ్బో ఎప్పుడో 35,000 సంవత్సరాల క్రితం. అప్పుడే ఆడవాళ్ళని ఎత్తుకుపోవటం ఉంది. అప్పుడే శూర్పణఖ లాంటి ఆడవాళ్ళు ఏ మగోడు కనపడితే ఆ మగోడానికి వెళ్ళటం ఉంది. ఆ శూర్పణఖ వల్లనే అసలు రామాయణం అంతా జరిగింది. ఆ శూర్పణఖ వెళ్ళి రాముడిని నాతో ఉండు, లక్ష్మణుడిని నాతో ఉండు అని అడిగితే కదా వాళ్ళు ముక్కు చెవులు కోసి పంపించారు. అక్కడి నుంచే కదా రామాయణం మొదలైంది. అప్పుడే కదా అసలు వాళ్ళ సొంత కుటుంబంలోనే వాళ్ళ సొంత తల్లి, సవతి తల్లి కైకమ్మ
రాజ్యం మా అబ్బాయికి కావాలి వెళ్ళిపోమంది. కుట్ర లేనిది ఇప్పుడు ఓ పెద్ద కథ రాశారు అంతే. మనకి మిగిలిన అన్ని చోట్ల ఉండి ఉంటాయి, ఆ మెయిన్ కుటుంబంలో రాశారు, అది అందరికీ తెలుస్తుంది కాబట్టి. ఇక మామూలు కుటుంబాల్లో ఇంకా దారుణంగా ఉండి ఉంటాయి. ఎందుకుండో మనిషి ఎప్పుడు ఒకటే, కాల మార్పులు ఉండవు, ఎప్పుడు మనిషి గుణాలు అవే. కాకపోతే బయట అవయవ లోపాలు ఎలాగో అంతర్గత అవయవ లోపాలు, జ్ఞాన లోపాలు ఇవి. ఆ విషయం తెలుసుకోండి. ఇవన్నీ కూడా జ్ఞాన లోపాలు. ఈ జ్ఞాన లోపాలకి మనం ఏమనుకుంటున్నామంటే ఇదంతా ఏంటి ఇలా జరుగుతుంది అనుకుంటున్నాం. జ్ఞాన లోపాలు మనం ఏం చేస్తాం, లోపల అవయవాలు కనపడవుగా, బయటకు మనకి జ్ఞానం కనపడేది కాదుగా, బుద్ధి కనపడేది కాదుగా, విచక్షణ కనపడేది కాదుగా, అవి లేవు. అవయవ లోపాలతో పుట్టారు వాళ్ళు. అందుకనే అసలు వాళ్ళు మేము చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళి మానభంగం చేస్తున్నామా, లేకపోతే డబ్బుల కోసం వాళ్ళని చంపేస్తున్నామా, ఏం పుట్టట్లా వాళ్ళకే. వాళ్ళ కోరికొచ్చింది, ఎవరు కనపడితే వాళ్ళని ఎత్తుకుపోతున్నారు. ఇప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోలే సీతమ్మ తల్లిని, అది ఊరినే ఒక్కదే తెలుసు మనకే. అలా ఇప్పుడు వాళ్ళకి లోపల జ్ఞానం లేదు, ఏం చేయాలి చెప్పండి. ఒక జంతువుకి జ్ఞానం లేదు, ఏం చేస్తుంది అది? సేమ్ మనుషులు కూడా అంతే, లోపల అవయవ లోపాలు. లోపల కూడా అన్నీ సరిగ్గా ఉండి, బయట కూడా అన్నీ సరిగ్గా ఉండి, లోపల బుద్ధి సరిగ్గా పనిచేసి, జ్ఞానం సరిగ్గా పనిచేసి, విచక్షణ పని చేస్తున్న వాళ్ళు మాత్రమే, లోపల బయట మొత్తం అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్న మనుషులు మాత్రమే, స్త్రీలైనా పురుషులైనా ఆత్మజ్ఞాన మార్గములో తనను తాను అన్వేషించుకోగలుగుతారు. నేను అనంత ఆత్మస్వరూపుడను, అనంత ఆత్మస్వరూపురాలను అని తెలుసుకోగలుగుతారు. అలా తెలుసుకోవడానికి ముందు జీవిస్తూ ధర్మంగా ఉంటారు, మంచిగా ఉంటారు, అసలు తప్పు చేయరు వాళ్ళు. ఎందుకని చేయరు అంటే వాళ్ళకి తెలుస్తుంది, విచక్షణ తెలుస్తున్నప్పుడు ఎందుకు చేస్తాం. ఇప్పుడు నొప్పు కాలుతుందని తెలుస్తున్నప్పుడు ఎందుకు పట్టుకుంటాం, అది తెలియని పిల్లవాడు వెళ్ళి పట్టుకుంటాడు, కానీ నాకు అనుభవం అవుద్దు కానీ మళ్ళీ పట్టుకోడు. అలాగే అసలు జ్ఞానం అనేది పనిచేస్తున్నవాడు ధర్మంగానే ఉంటాడు, మంచిగానే ఉంటాడు. అది పనిచేస్తూ కొంచెం విచక్షణ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకే, సరిగ్గా దాన్ని ఉపయోగించిన వాళ్ళకే ఉపయోగపడుతుందేమోనని ఈ జ్ఞానం చెప్పబడుతుంది అంతే. అసలు జ్ఞానమే లేనివాడికి మనం ఏం చెబుతాం? కృష్ణ భగవానుడు చెబుతాను, దుర్యోధనుడు మారలేదు మొర్రు అంటే. తన సొంత కొడుకునే చంపేస్తానికి అనేక ప్రయత్నాలు చేశాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ఉన్నారు ఆ తండ్రులు, ఇప్పుడు ఉన్నారు ఆ తండ్రులు. ఎంతమంది పిల్లల్ని అమ్మేసుకోవట్లే. కానీ అవి జంతువులు మనిషి రూపంలో కనబడుతున్నాయి. మీరు అన్నింటినీ మనుషులు అనుకుంటే అలాగంటున్నా. మనిషి అని మీరు అనాలంటే మానవత్వం ఉండాలి. మానవత్వము అంటే ఏంటో తెలుసా? నాలాగే సాటి మనిషి కూడా అయ్యో అనేటువంటి విచక్షణ లోపల పనిచేయాలి. అది పనిచేయని వాళ్ళు ఎవరు మీకు మనుషుల్లా కనపడవచ్చు, కానీ వాళ్ళు మనుషులు కాదు, జంతువులయ్యి. అవి జంతువుల్లానే ప్రవర్తిస్తే మనిషి రూపంలో ఉన్న జంతువులయ్యి. ఆ సత్యం తెలుసుకోండి. అందుకని ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని ఎవరికి చెప్పబడేది అంటే అది అర్థమయ్యే వాళ్ళకి. ఇప్పుడు ఈ తప్పులన్నీ చేసేవాళ్ళు ఎవరంటే బయట అవయవ లోపాలలాగా లోపల అవయవ లోపాలు ఉన్నవాళ్ళు. జ్ఞాన అవయవం వాళ్ళకి లేదు, అసలు ఆ పెట్టేయబడలేదు. వాళ్ళు జంతువులే, బుద్ధి పని చేయట్లేదు, బుద్ధి లేదు అసలు వాళ్ళకి. మామూలుగానే బుద్ధి లేదురా నీకని తిడతారు చూడండి. అలాగే విచక్షణ పని చేయట్లేదు. మళ్ళీ ఇందులో బుద్ధి ఉండి, జ్ఞానం ఉండి, విచక్షణ పనిచేస్తున్న వాళ్ళు కూడా మామూలు మనుషులుగా ఉన్నారనుకోండి, జ్ఞానాన్ని వాడరు కొంతమంది. అంటే వాడాలని అనిపించదు, అంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది జ్ఞానం, వాళ్ళకి వికాసం జరగలేదు. అందుకని వాళ్ళు అనేక రకాలైనటువంటి మతాలు, విధానాలు, భక్తి మార్గాల్లో సాగుతారు. వాళ్ళు ఏం చేయరు, ఎవరో ఒకళ్ళు చెప్పాలి వాళ్ళకి అంతే. ఇచ్చేస్తే పుణ్యం వస్తుంది, ఇలా ఉంటే పుణ్యం వస్తుంది, ఇచ్చేయి పుణ్యం అంటే అది చేసుకుపోతారు. మాకు పుణ్యం వచ్చింది అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. మహిమలు, మాయలు, మంత్రాలు, యంత్రాలు, తాయెత్తులు, తాళ్ళు, వీటికైనా రీజనింగ్ ఉందా చెప్పండి? ఈ తాడు కట్టుకోండి, తాయెత్తు కట్టుకోండి, యంత్రం పెట్టుకోండి, రక్షరేఖ పెట్టుకోండి అని ఇలాంటి బోర్డు ఉన్నాయి. పేరులు, అక్షరాలు మార్చుకోండి, రకరకాల జాతకాలు, గ్రహ దోషాలు. నేను ఎవరిని విమర్శించట్లా, వీటికి ఎక్కడన్నా నిరూపణ ఉందా అంటే ఏమి లేదు. జ్ఞానము లేని వాళ్ళకి అసలు నిరూపణతో పని లేదు. నాకు లాభం ఎలా వస్తుందో చెప్పమంటాడు. నాకు లాభం వచ్చేది నువ్వేం చెప్పినా నేను చేసేస్తాను, నాకు లాజిక్తో పని లేదంటాడు. అంటే జ్ఞానం నేను వాడినగా. ఇప్పుడు ఇక్కడ ప్రదక్షిణలు చేసేస్తే, ఒక 1000 ప్రదక్షిణలు చేసేస్తే నువ్వు అనుకున్న కోరిక తీరుతుంది అంటారు అనుకోండి, అక్కడికి వెళ్ళి 1000 తిరిగేస్తాడు. నేను 1000 తిరగటానికి కోరిక తీరగటానికి సంబంధం ఏంటని అనుకోడు.
ఎందుకని జ్ఞానాన్ని వాటలాళ్ళు. అందుకని వాళ్ళతో అసలు వాదోపవాదాలు లేవు, అక్కడ చర్చలు లేవు. నేను అందుకే ఆత్మజ్ఞాన మార్గంలో ముందు ఒక్కటే చెబుతున్నా, మహిమలు మాయలు మంత్రాలు యంత్రాలు తంత్రాలు గారడీలు ఎటువంటి నమ్మకాలు నీకున్నా నువ్వు ఆత్మజ్ఞానానికి పనికిరావు. నీ ఆటలో నువ్వు సాగాడి, నేను తప్పంటలే. ఎందుకంటే నీ బ్రెయిన్ అక్కడ ఉన్నప్పుడు అది నీకు అర్థం కానప్పుడు నువ్వేం చేయగలవు? అసలు నీకు అర్థమైందే కదా నువ్వు చేయగలవు. ఇప్పుడు ఒక అతనికి కళ్ళు లేవండి, కానీ అతను జీవిస్తాడు, నిండు 100 ఏళ్ళ ఆయుష్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అతను కళ్ళున్నోడు సాయం తీసుకుంటాడు అంతే. అలాగే కొంతమంది స్వతంత్రంగా ఆలోచించలేరు, అసలు వాళ్ళకి వల్ల కాదు. అప్పుడు ఎవరో చెబుతారు, ఇదిగో ఈ దేవుడు, ఈ మతము, ఇది ఈ విధానము, ఇక్కడ ఇవన్నీ పాటించి గ్రంథం సంకలో పెట్టుకు తిరిగి దీన్ని చదువుకుంటా ఉంది, పారాయణ చేయి పుణ్యం వస్తుంది అంటారు. పారాయణ చేస్తే పుణ్యం వస్తుందని పారాయణ చేస్తున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, ఏ మతంలో అయినా ఏ గ్రంథం అయినా. పారాయణ చేస్తే పుణ్యం ఎందుకు వస్తుందండి? మంచి చేస్తే పుణ్యం వస్తుంది. కానీ లాజిక్ అది, జ్ఞానం అది. జ్ఞానం ఏమంటది అంటే, నేను ఎవరికైనా మంచి చేస్తే మళ్ళీ పుణ్యం అంటే ఏంటి? తిరిగి నేను పొందే ఫలితం. ఇప్పుడు నేను ఒక పుస్తకం చదువుకున్నానండి, ఆ పుస్తకం అర్థం అవ్వచ్చు అంతే, తిరిగి పొందే ఫలితం ఏముంది అక్కడ? కాదు. ఒక మనిషికి మంచినీళ్ళు ఇచ్చాను అనుకోండి, నేను ఒక మనిషి దాహంతో ఉన్నాడు, మంచినీళ్ళు ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా తిరిగి పొందే ఫలితం ఉంది. ఆ మనిషి నాకు ఎప్పుడైనా మళ్ళీ ఏదో సాయం చేయొచ్చు, గుర్తుపెట్టుకోని. ఎందుకంటే మనిషి కాబట్టి, కదులుతాడు కాబట్టి, తిరుగుతాడు కాబట్టి. పుస్తకం ఎలా మంచి చేస్తుంది? అది సజీవం కాదు కదా, జీవం కాదు కదా అది. అందులో ఎవరో రాసిన మాటలు ఉన్నాయి అంతే, అవి నువ్వు నమ్ముతావు అంతే. పారాయణ చేస్తే నీకు ఫలితం వస్తుంది అనుకుంటావు. ఎందుకంటే నేను ఒక పరమ పవిత్రమైనటువంటి మహానుభావుడు రచించిన పరమ పవిత్రమైనటువంటి ఇంకొక మహానుభావుడు చరిత్రను చదువుతున్నాను కనుక, అసలు నేను చదవటమే గొప్పతనం కనుక, ఆ చదవటం అనే ప్రక్రియ నేను ఎప్పుడు చేయను కనుక, అసలు నేను చదివినందుకు గాను, ఆయన చరిత్ర విన్నందుకు గాను, ఆయన చరిత్ర తెలుసుకున్నందుకు గాను ఆ అవతార పురుషుడు నాకు పుణ్యాన్ని పంపుతాడు, రాసిన ఆయన కూడా నాకు పుణ్యాన్ని పంపుతాడు. ఎందుకంటే రాసిన ఆయన ఆ పుస్తకాలు అమ్ముకోవడానికి అదే రాశాడు ముందు. ఇప్పుడు ఈ పుస్తకాలు అమ్మాలిగా, ఉచితంగా ఎవరుగా కొనుక్కోవాలిగా. అందుకని వాళ్ళు అదే రాశారు. మళ్ళీ ఆ కొనుక్కుంది ఏంటి? ఇప్పుడు 10 రూపాయలకి తయారైన పుస్తకాన్ని 50 రూపాయలకి అమ్మాలి. చదివితే పుణ్యమని రాశారు అంతే. నేను మళ్ళీ వాళ్ళని విమర్శించట్లా, జ్ఞాన వికాసంలో దశలు ఇవని చెబుతున్నా. ఇప్పుడు వాళ్ళకి పని చేయదు. ఇప్పుడు వాళ్ళని ఏమంటా, పని చేయకపోతే ఏం చేయాలని? కాళ్ళు లేవు, పరిగెత్తు 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 అంటే ఎక్కడికి పరిగెత్తాడు? అసలు కాళ్ళే లేవుగా, కళ్ళు లేవు. అదిగో చూడు నేను ఎన్ని చెప్పాను, అదిగో ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, నల్లగా ఉంది, అదిగో ఎగురుతుంది, కనపడుతుంది అంటే పాపం ఆడు ఏంది చెప్పలబడినాడు, కనపడదుగా. నువ్వు ఎంత తల గోడకేసి కొట్టుకున్నా, ఆడి తల గోడకేసి కొట్టినా కళ్ళు లేనివాడికి కనపడదుగా. అలాగే ఒక వికాసము లేనటువంటి మనిషికి నువ్వు ఎన్ని చెప్పినా ఎందుకు అర్థం అవుతుంది? అందుకని ఎవరు వెళ్ళే దారిలో వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చెప్పే ఎవరికి అర్థమవుతుందో అర్థమైన వాళ్ళు నా దారిలో వస్తారు. ఎవరికి అర్థమవుతుంది ముందే చెప్పాను, నేను మనిషిని, ఒక సత్యం, నేను జంతువునైతే కాదు కాబట్టి నేను జంతువులా ఉండకూడదు, మనిషిని. ఓకే, నా జ్ఞానం పనిచేస్తుంది అంటే ఏంటి? ఇది తప్పు ఇది రైటు నాకు తెలుస్తుంది. మానవ సమాజంలో మానవ సమూహంలో ఉన్నటువంటి ధర్మాధర్మాలు నాకు తెలుస్తున్నాయి, మంచి చెడులు నాకు తెలుస్తున్నాయి, విచక్షణ నాకు తెలుస్తుంది, నాకు పుట్టిన ఆలోచన తప్పో రైటో నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను దీన్ని అదుపు చేసుకోగలను అంటే, తప్పు ఆలోచన వస్తే దాన్ని ఆపేయగలను, మంచిని మాత్రమే చేయగలను అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది. వాళ్ళు ఆత్మజ్ఞానానికి అర్హులు. నాకు అర్థమవుతుంది కానీ నేను మంచిని చేయలేను, నా మీద నాకు కంట్రోల్ లేదు. మీరు చెప్పేదంతా అర్థమవుతుంది కానీ నన్ను నేను మార్చుకోలేను, నా మీద కంట్రోల్ లేదు, నాకు చెడు ఆలోచన వస్తే చెడే చేసేస్తాను కానీ నాకు అన్నీ అర్థమవుతున్నాయి అన్నోళ్ళు కూడా ఆత్మజ్ఞానానికి పనికిరారు. ఎందుకంటే అది జంతు ప్రవృత్తి. అర్థమైంది ఆ జంతువుకి కానీ అది ఆచరించదు. అది అర్థమయ్యి ఆచరించిన జంతువే దుర్యోధనుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు, ఇలా బోల్డ్ మంది ఉన్నారు. అందుకని ఆధ్యాత్మికం అనేది ఏంటంటే, ఇన్ని రకాల జీవులలో కోటాను కోట్ల మంది మానవ సమూహంలో సంపూర్ణమైనటువంటి జ్ఞానలోపం లేకుండా, బుద్ధిలోపం లేకుండా, విచక్షణ జ్ఞానలోపం లేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ మార్గం వర్తిస్తుంది. లోపాలతో పుట్టిన వాళ్ళకి మనం ఏం చెబుతామంటే ఇది తప్పు ఇది రైట్ అని ఎందుకు చెబుతాం? అన్నే బోల్డ్ మంది తిడతా ఉంటారు. ఎందుకని పాప వాళ్ళు ఇంకో మార్గంలో ఉన్నారు. ఇప్పుడు గురువు లేకుండా ఎలా వెళ్తామంటాడు ఒక ఆయన ఇంకోటి ఏదో చెబుతాడు, ఇంకో ఆయన నా మార్గం కరెక్ట్ అంటాడు, ఇంకో ఆయన రకరకాలు కరెక్ట్ అంటాడు. అసలు నేను ఎవరితో వాదించట్లా, నేను చాలా సింపుల్గా ప్రతి శీర్షికలో చివరి చెబుతున్నా, నేను సామాన్యుణ్ణి. ఇందులో అసలు అనుమానమే లేదు. నేను సామాన్యుణ్ణి అనే మాటలో ఎటువంటి అనుమానం లేదు.
అసలు ఎందుకు సామాన్యుడు అంటే సృష్టి ముందు నేనెంత ధూళి కన్నాడిని కదా నేను. అసలు సృష్టి నాకు తెలియదు ఎప్పటికే. అనంత సృష్టి నాకు ఎలా అర్థమవుద్ది? ఒక మనిషిగా జ్ఞానం పనిచేస్తుంది, విచక్షణ పనిచేస్తుంది. అందులో నాకు అర్థమైనవి చెబుతున్నా అంతే. నేను తప్పులు చేయకుండా ఉండగలను. నాకు తప్పు ఆలోచన వస్తే నన్ను నేను ఆపుకోగలను. నాకు ధనకాంక్ష, కీర్తికాంక్ష, నాకు అవసరాలు ఉన్నాయి. డబ్బు అవసరమే. కీర్తి ఎవరన్నా నువ్వు మంచోడు అంటే ఆనందమే నాకు. అలాగే నా భార్య పిల్లలు మేము సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటా. కుటుంబం ఉంది, భార్య ఉంది, సంతోషంగానే ఉండాలనుకుంటా. అవన్నీ నాకు అవసరతలు. నా అవసరాల కోసం నేను తప్పు చేయను. అవసరమైతే అవసరాలను వదిలేస్తాను. అలా నా బుద్ధి పనిచేస్తుంది నాకు. అందుకని నాకు ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. ఇలా ఎంతోమంది సుమారుగా 35 ఏళ్ల పైచిలుకు నుంచి నాతో ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ ఒక్కళ్ళు కూడా నాతో కొనసాగట్లేదు. వచ్చారు వెళ్ళిపోయారు, వచ్చారు వెళ్ళిపోయారు, వచ్చారు వెళ్ళిపోతున్నారు అంతే. ఎందుకని? వాళ్ళ బుద్ధి పరిమితి ఎక్కడికో అక్కడికి దాకా వచ్చారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆత్మజ్ఞానం అంటే మరి నేను సెల్ఫ్గా నడవాలి, నా కాళ్ళ మీద నేను నడవాలి. నేనే ఊత సాయం తీసుకోకూడదు, ఏ కర్ర సాయం తీసుకోకూడదు. ఆత్మజ్ఞాన మార్గంలో సాగే వాళ్ళకి గురువులు ఉండరో. ఒకవేళ ఆత్మజ్ఞాన మార్గంలో గురువులు ఉన్నా కర్రలాగా వాళ్ళు చెప్పరో, కర్రలాగా ఉపయోగపడరో. విషయం చెప్పి వెళ్ళిపోతారు. నీ గొడవ నువ్వే పడిన. ఎందుకని? నువ్వే కదా అనంత ఆత్మశక్తి స్వరూపుడు. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. దానికి గురువు ఏం చేస్తాడు? నువ్వు గల సాధన చేసుకోవాలి. అదే మీరు భక్తి మార్గం అనుకోండి, మీకు దేవుడు సాయం చేస్తాడు, గురువు సాయం చేస్తాడు, మహిమలు మాయలు అబ్బో ఎన్నో ఉంటాయి అక్కడ. వాళ్ళు చక్కగా అలానే ఉన్నాయి. ఎవరు ఎలా ఉంటే అలా ఎలా ఉండి తప్పే ఉంది. వాళ్ళకి అది అర్థమైంది, మరి నాకు ఇది అర్థమైంది. ఎవరికి ఏది అర్థమైన వాళ్ళు ఎటు వెళ్తారు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది చాలాసార్లు ప్రశ్నించారు. ధర్మంగా ఉండమంటారు, మంచిగా ఉండమంటారు, ఇవన్నీ ఎట్ట కుదురుతాయి, ఇవన్నీ అవుతాయా అంటే, అసలు మీకు ఇలా ఎందుకు జరుగుతుందో ప్రపంచంలో చెబుతుంది. ఇన్ని చెడులు ఎందుకు జరుగుతున్నాయి ప్రపంచంలో అంటే, మీకు మనుషులలా కనపడుతున్నారు. కానీ అందరూ మనుషులు కాదు, లోపాలు ఉన్నాయి. బయట శరీరంలో అవయవ లోపాలు ఎలా ఉన్నాయో, అలాగే బయట జీవన విధానాలలో పేదవాళ్ళు, లేనివాళ్ళు, ఉన్నవాళ్ళు అసమానతలు ఎన్ని ఉన్నాయో, అలాగే అంతర్గతంలో అసమానతలు, లోపాలు బోల్డ్ ఉన్నాయి. అసలు జ్ఞానమే లేదు, మనిషి ఆకారం ఉంది. అసలు బుద్ధే లేదు, మనిషి ఆకారం ఉంది. అసలు విచక్షణే లేదు, మనిషి ఆకారం ఉంది. ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తారు? ఇలాగే ప్రవర్తిస్తారు. జంతువులాగా, ఓ పుల్లాగా మీద పడి కొరుకు తినేస్తారు. కోరిక కలిగితే చిన్నపిల్లల్ని ఎత్తుకుపోతారు, ముసలోళ్ళని ఎత్తుకుపోతారు, ఏదైనా చేస్తారు. వాళ్ళు స్త్రీలా పురుషులా ఏమి లేదు అందులో. ఒక స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకొని తన సొంత భర్తని చంపేసి, ఏంటి 15-20 ఏళ్ళు కాపురం చేసిన భర్తని, పిల్లలు ఉన్నారు, స్త్రీ మళ్ళీ పెద్ద వయసు ఆమె, 15-20 ఏళ్ళు కాపురం చేసింది. ఏదో అక్రమ సంబంధం పెట్టుకున్న తర్వాత ఇంటికి వచ్చి పోతా ఉంటారు ఎవరొకళ్ళు. అక్రమ సంబంధాలకి ఏమన్నా చుట్టూ మనుషులేక ఉంది. ఇలాంటి ఇంకో జంతువు తగిలితే చాలు అక్రమ సంబంధాలు పెట్టుకొని సొంత భర్తని చంపేసి, వాళ్ళది బాత్రూము ఇంటి బయట తాటాకులతో వేసుకొని ఉంటుంది. అంటే పేదవాళ్ళే, మరీ పెద్ద ఉన్నోళ్ళేం కాదు. తాటాకుల బాత్రూమ్ అంటే ఆలోచన. అంటే నేను చెబుతుంది 20 ఏళ్ల క్రితం స్టోరీ, ఇప్పుడుది కాదు, 20-25 ఏళ్ల క్రితం స్టోరీ. ఆ బాత్రూంలో నాపరాళ్ళు వేసుకొని స్నానాలు చేస్తారు వాళ్ళు. ఆ నాపరాయ కింద గొయ్యి తవ్వి భర్తను అందులో పాతేస్తారు. ఆమె ప్రియుడు, ఆమె పైన నాపరాయ వేసేసి స్నానం చేస్తున్నాడు. మొత్తం అందరూ ఉంటారు అక్కడ. వాళ్ళ ఇంట్లో అత్తగారు, ఎత్తారు, పెద్ద కుటుంబాలు, బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళేమో ఏంటి అసలు మా అబ్బాయి ఏమైపోయాడు కనపడతలేదని మళ్ళీ ఆ భార్య కూడా ఏడుస్తూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. అసలు ఈమె చంపేసి రాయి కింద వేసి చంపేసి గొయ్యితో అందులేసి అక్కడ స్నానాలు చేస్తుందనే విషయం తెలియటానికి పోలీసులకి 5-6 నెలలు పట్టింది. కనుక్కున్నారు మొత్తానికి పోలీసులు. కనుక్కుంటే నిదానంగా ఒక్కొక్కటి 5-6 నెలలకు తెలిసింది ఇంకా అక్రమ సంబంధం ఉన్నట్టు. అవన్నీ ఆరాలు తీసి వాళ్ళందరినీ చితక్కొడితే అసలు విషయం బయటకు వచ్చింది. అవి జంతువులు, మనిషిలా కనపడుతుంది అనుకుంటున్నారు మీరు. స్త్రీ రూపంలో ఉంది, బుద్ధి లేదు, వికాసం లేదు, జ్ఞానం పనిచేయట్లేదు. ఏ భర్త తనతో కాపురం చేసి 15 ఏళ్ళు తనతో ఉన్నాడో ఆ భర్తే హాయిగా తన భార్యను నమ్మి నిద్రపోతుంటే చంపేసింది ఇంట్లో లేదు. ఇప్పుడు జంతువులను మనం ఏం చేస్తాం? జంతువులను మనం ఎలా ఏం చేయగలం? మీరు మనుషులైతే ధర్మంగా ఉండటమే. మీకు నేను మనిషిని అని మళ్ళీ చెబుతున్నా, మనిషిని
అనేది సత్యమైతే ధర్మం మీ గుణం. ఎందుకని నేను జంతువుని కాదని నాకు తెలుస్తుందిగా. నేను మనిషిని అని నేను జంతువుని కాదని నాకు తెలుస్తుందని నాలో జ్ఞానం పనిచేస్తుంది, విచక్షణ పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. ఇవి పనిచేస్తున్నాయి, ఇవి సత్యాలు అయితే, నేను మనిషిని అనేది సత్యం అయితే, నేను ధర్మంగా ఉండాలి అనేది నాకు ధర్మం అంటే గుణం అని చెప్పాక నాకు గుణం అవుతుంది. అందుకే అదే మంచిగా ఉండడం. నొప్పు ధర్మం కాల్చటం, వెలుగు ధర్మం వెలిగించటం. ఇప్పుడు నొప్పు మంటలు వచ్చినాయి అనుకోండి, వెలుగు వస్తుంది. అలా నీటి ధర్మం, భూమి ధర్మం, అలా దేని ధర్మం చేస్తుంది అంతే. అలా నువ్వు మనిషివి అయితే నీ ధర్మం నువ్వు చేయి. మనిషి కాకపోతే జంతువులకి ధర్మాలు మనం ఎక్కడ చెబుతాం? జంతువులు అసలు లోపల పార్టీ లేదు వాటికి, లోపల అవయవ లోపాలు మీకు కనపడతలేదు అని చెబుతున్నా నేను. ఆ విషయం మీకు అర్థం చేసుకోండి, అది జ్ఞానంతోనే అర్థమవుతుంది. అందుకని అన్నిటికీ ఆధారం చిట్ట చివరిలో జ్ఞానం. అలానే ఎంత చెప్పినా ఈ జ్ఞానం ఎందుకు అర్థమవుద్ది? నేను 2.5 ఏళ్ల నుంచి చెబుతుంటే వినేవాళ్ళు 200-300 మంది కూడా లేరు. ఎందుకని? అది విన్నా కూడా అసలు ఆచరించడం అసాధ్యం. ఇంత చెబుతున్న నాకే నన్ను నేను నిగ్రహించుకొని వీటిని అన్నింటినీ ఆచరించడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకని? నాలో చెడును ఆపుకోవాలిగా. నేను చెడు ఆలోచనలు వచ్చేస్తాయి, డబ్బు తక్కువ ఉంటుంది, ఎప్పుడో బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సరే, జీవితం మామూలుగా నడవదు ఎవరికి. అనేక అనారోగ్యాలు వస్తాయి, ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. మొన్నెప్పుడు మా అత్తగారు శ్రోదైపు పడిపోయింది, ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. లక్షలు బిల్లు వేశారు అక్కడ. ఇప్పుడు ఆమెను వదిలిపెట్టి చంపేయలేను, వృద్ధాప్యం చంపేయలేను, లక్షల బిల్లు కట్టలేను. ఏం చేయాలి ఇప్పుడు? మరి నేను ధర్మంగానే ఉండాలనుకుంటున్నా, ఏం చేయాలి? అలాంటి సంకట పరిస్థితులు ఎన్నో వస్తాయి మనిషికి. ఎన్ని సంకట పరిస్థితులు వచ్చినా ధర్మంగానే ఉండాలి. అది ఎవరికి తెలుస్తుంది? జ్ఞానం ఉన్నోడికి తెలుస్తుంది. ఉండాలని నేను చెప్పట్లా, జ్ఞానం ఉన్నోడు ఉంటాడు. జస్ట్ ఆ విషయాలను గుర్తు చేస్తున్నా. అందరికీ ఎలా వర్తిస్తుంది అది? నేను మనిషిని అనుకొని, నాకు జ్ఞానం ఉందనుకొని, విచక్షణ పనిచేస్తుంది అనుకున్న వాళ్ళు నేను చెప్తున్న విషయాలను తీసుకొని, ఓహో మనం ఇలా ఉండొచ్చు, ఇలా ఉందాము అని నేను నిర్ధారణ చేసుకుంటారు. దాన్ని బలపరచడానికి చెబుతున్నా. ఏదో కొద్దో గొప్ప కొంచెం జ్ఞాన వికాసం జరుగుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఏం చిన్న చిన్న తప్పులుంటే సరి చేసుకుంటూ ఉంటారు. ఇంకా బలం కుదురుతూ ఉంటుంది. ఎక్కడైనా బలహీనతలు వెనక్కి పడిపోదాం అనుకోండి, జ్ఞానం ఉన్నా కూడా బలహీనతలు, కష్ట సమయాల్లో వెనక్కి పడిపోదాం అనుకుంటూ ఉంటారు, ఇబ్బందుల్లో వెనక్కి పడిపోదాం అనుకుంటారు, కోరికల్లో వెనక్కి పడిపోదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది వెనక్కి పడిపోకుండా రక్షిస్తుంది. వాళ్ళకి మాత్రమే ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని చెబుతున్నా. మిగిలినవన్నీ మనిషి రూపంలో ఉన్న జంతువులు, అవి అలా ఎందుకు చేస్తే అని అడగకూడదు అసలు. ఇది వాటిది ఆటవిక ధర్మం. ఆ ఆటవిక ధర్మానికి కోర్టులు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, వ్యవస్థే ఉందిగా. అసలు ఇంత పోలీసు వ్యవస్థ ఎందుకు చెప్పండి? అందరూ మంచిగా ఉంటే మనుషులకేగా, పోలీసులు కూడా మనుషులే, మనము మనుషులే, మనుషులు పెట్టుకుందాగా. అంటే ఏంటి? మనం మానవ అడవిలో ఉన్నాం, మానవ మృగాల మధ్య ఉన్నాం. లేకపోతే పోలీసులు, మిలిటరీలు, కోర్టులు, న్యాయస్థానాలు, ఇంటెలిజెన్స్లు, ఏసీబీలు ఇన్ని ఎందుకు పెట్టుకుంటామండి? అంటే మనుషుల్లో మోసం ఉందనేగా. మోసం ఎలా ఉందో మంచి కూడా అలా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ధర్మంగా ఉండడం అర్థమవుతుంది, జ్ఞానంగా ఉండడం అర్థమవుతుంది, వాళ్ళ కోసం చెప్పబడుతుంది. మీరు అడిగారు కాబట్టి అన్యాయాలన్నీ ఏంటి అన్నది మీకు అర్థమవటం కోసం చెప్పాను. వీళ్ళంతా లోపల అవయవ లోపాలు ఉన్నోళ్ళు, జ్ఞాన లోపాలు, బుద్ధి లోపాలు, రకరకాలుగా లోపల భావ లోపాలు, మానసిక లోపాలతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ పైకి మనుషుల్లా కనపడుతున్నారు, కానీ మనుషులు కాదు, మృగాలే ఇవి. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ అడగను. మీరేగా చాలామంది అడిగారు నన్ను ఈ విషయం. సరే, ఎప్పటి నుంచో దీన్ని పూర్తిగా చెబుదాం వివరంగా. ఇది లోపల అవయవ లోపం. బయట కాళ్ళు ఎలా లేవో, కళ్ళు ఎలా లేవో, చెవులు ఎలా లేవో, అలాగే లోపల వీళ్ళకి కొన్ని లేవు. లోపల లేని మృగాలు ఇవి, జ్ఞానం లేని మృగాలు ఇవి, బుద్ధి లేని మృగాలు ఇవి, వాటికి విచక్షణ లేదు. అటువంటి మృగాలు ఇవి. విచక్షణ లేని ఓ హిరణ్యకశిపుడు అనే మృగం తన సొంత కొడుకుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇవన్నీ పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రల కథలు మనకు వినిపించారు. మనుషుల్లా కనపడుతున్నా మనుషుల్లోనే చాలా రకాల మృగాలు ఉంటాయని. అర్జునుడిని భగవద్గీత చెప్పి మార్చగలిగినటువంటి, పాండవులను మార్చగలిగినటువంటి ఈనాటికి కూడా భగవద్గీత ఎంతమందినో మారుస్తుంది. అలానే అందరూ మారుతున్నారంటే అసలు ఆయన చెప్పిన దుర్యోధనుడు ఆయన చెప్పినప్పుడు ఆ దుర్యోధనుడే మారలేదు, ఆ చెప్పిన ఆయన ఉన్నప్పుడే. ఇప్పుడు బోల్డ్ మంది మారరు, కానీ బోల్డ్ మంది మారుతారు. ఎవరు మారుతారంటే మనిషిని అనుకున్న పెద్దోడు మారుతాడు.
వాడి జ్ఞానం అర్థమవుద్ది, విచక్షణ పనిచేస్తుంది, స్త్రీలైనా పురుషులైనా. మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి, మీకు అర్థమవుతుంది. అంటే ఈ అన్యాయాలు ఏంటి, అక్రమాలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి, చక్కగా మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెబుతున్నవి నా సొంత విశ్లేషణలు. ఇందులో ఎక్కడైనా మీకు నచ్చకపోయినా, తప్పు చెప్పాను అనిపించినా, ఇతను కరెక్ట్గా చెప్పలేదని అనిపించినా, నేను సామాన్యుడిని, దయచేసి నన్ను క్షమించే విషయాన్ని ఇక్కడికి వదిలేయండి. ఎందుకంటే అనేక మార్గాలలో, అనేక విధానాలలో, అనేక పద్ధతుల్లో అనేక మంది సాగుతూ ఉంటారు. నేను చెప్పింది ఎందుకు నచ్చుద్ది? అసలు నచ్చనే నచ్చదు. నేను చెప్పింది నచ్చి అర్థమవుతున్న వాళ్ళు ఎవరో వింటున్నారు, ఒక 200-300 మంది వింటున్నారు. ఆ విన్నవాళ్ళు ఎవరైనా మీకు అర్థమయ్యి మంచి ఉంటే ఆచరించుకోండి. శుభమస్తు. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.